మార్కాపూర్ నెహ్రూ బజార్లో వెలిసినటువంటి ఈ సాయిబాబా గారి మందిరం ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, సత్సంగాల పునాదుల మీద ఈ మందిరం ఏర్పాటు చేయబడింది అని తెలిసి నేను చాలా ఆనందించేవాడిని. అందుకనే ఈ మందిరానికి ఇంత బలమైనటువంటి వ్యవస్థ, ఇంత విస్తృతమైనటువంటి వ్యవస్థ, అలాగే బాబా కోసం రాత్రి పగలు కష్టపడే భక్తులు, ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందు బాబా అంటే ఏమిటో అర్థమై ఉండాలి. ఆ విధంగా ఇక్కడికి ఈ మందిరానికి వచ్చే భక్తులకు హరిహరరావు గారి ద్వారా, సత్సంగాల ద్వారా బాబా అంటే ఏమిటో బాగా తెలియడం ద్వారా వారి పాదపద్మముల యందు సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులు, శరణాగతి ఏర్పాటు అవ్వడం వల్ల మాత్రమే ఈ వ్యవస్థ ఇంత గొప్పగా ఏర్పాటైంది. మామూలుగా మందిరాల్లో దీపారాధనకి నోచుకోవడం కష్టమైనటువంటి ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో బాబాగారి మందిరాల్లో కూడా రోజు 4 హారతులు జరగడం కష్టం. అటువంటిది ఏ కొద్ది మందిరాల్లో మాత్రమే రాష్ట్రంలో ఈ విధంగా దినదిన ప్రవర్ధమానంగా బాబా మందిరం అనేది వెలుగొందడం చాలా తక్కువ మందిరాలు చూస్తూ ఉంటాం. దానికి కారణాలు 2. ఏ మందిరంలో అయితే ధుని నిత్యం వెలుగుతూ ఉంటుందో, ఏ మందిరంలో అయితే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఆ మందిరాలు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతాయి. అలాగే సత్సంగాలు కూడా జరగటం అనేది చేసినప్పుడు బాబాగారు అంటే ఏమిటో సంపూర్ణమైనటువంటి అవగాహన, బాబాగారి పాదపద్మాల యందు సంపూర్ణమైన శరణాగతి, వారి సేవ చేసుకుంటేనే మన జీవితం ధన్యం, బాబా సేవ చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప లభించదు అనే ఒక దృఢమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది సత్సంగాల వల్ల. కాబట్టి సత్సంగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ యొక్క మందిర నిర్మాణం రాష్ట్రంలో అనేక మందిరాలకు ఆదర్శప్రాయంగా ఉండాలి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మొన్ననే మీరు ఒక పెద్ద కార్యక్రమం చేసుకున్నారు, కొన్ని వేల మందితోటి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ ఒకరో ఇద్దరో మాత్రమే చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని మన హరిహరరావు గారి ద్వారా, వారి వలన, మీ అందరి సహాయ సహకారాల వలన, మందిరంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, సేవా సభ్యులు కావచ్చు, మీ అందరి సహాయ సహకారాల వల్ల మాత్రమే హరిహరరావు గారు అంత పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగలిగారు. నిజంగా ఆయన ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఒక నెల రోజుల టైం కూడా లేదు. అంటే మొన్న మీరు చేసినటువంటి కార్యక్రమం చెయ్యాలి అంటే కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు అనౌన్స్ చేసి 2 సంవత్సరాలుగా దానికి కావలసిన ఏర్పాట్లు వాటి మీద కుస్తీ పట్టి కొన్ని వందల మంది కష్టపడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే 1 నెల రోజుల్లో మీరు చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేసేవారు. దీన్నే సచ్చరిత్రలో కూడా సచ్చరిత్ర చదివిన వాళ్ళకు పెద్ద సచ్చరిత్రలో ఉంటుంది ఈ విషయం. మణిమ్మ గారు రాసిన సచ్చరిత్రలో రాధాకృష్ణ ఆయి అనే భక్తురాల గురించి కాకసాబ్ దీక్షిత్ చెప్తాడు. మిగతా వాళ్ళు 25 సంవత్సరాల్లో చేసే పనిని ఆమె ఒక్కతి కేవలం 9 సంవత్సరాల్లో చేయగలిగింది అంటారన్నమాట. అంటే అందరూ కలిసి 25 సంవత్సరాల్లో చేయగలిగిన పనిని ఆ తల్లి 9 సంవత్సరాల్లో చేయగలిగింది అని చెప్తాడు. అలాగా మీరు 1-2 సంవత్సరాలు కష్టపడితే కానీ చెయ్యలేని పనిని 1 నెల రోజుల్లో సాధించారు. అటువంటి కార్యక్రమాలు నిజంగా అందరూ చేయలేరు. ఆయన బాబాగారు ఆయన అందుకే ఎంచుకున్నాడేమో తెలియదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చాలా అవలీలగా చేస్తూ ఉంటాడు. అందులో మీ అందరి సహాయ సహకారాలు కూడా
ఉన్నాయి. ఆ విధంగా బాబాగారు మీ అందరినీ కూడా ఒక గొప్ప సేవ చేసుకోవడానికి ఎంచుకున్నాడు. రాష్ట్రంలో కొంతమందికి ఆదర్శప్రాయంగా ఉండడానికి మిమ్మల్ని ఆయన ఎంచుకున్నాడు. మీరు చేసే కార్యక్రమాలు కానీ లేదా సేవ కానీ ఈ మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అనేక మందిరాలు ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా సత్సంగాలు ప్రవచనాలు అనేవి ఏ మందిరంలో జరుగుతూ ఉంటాయో ఆ మందిరానికి వచ్చే భక్తులందరూ కూడా జ్ఞానం పొంది ఉంటారు. ఆ జ్ఞానం పొందడం వల్ల ఏమిటయ్యా లాభం అంటే వాళ్ళ జీవితాల్లో వచ్చే సమస్యల్ని వారు సులభంగా తట్టుకోగలుగుతారు, అధిగమించగలుగుతారు, జయించగలుగుతారు, నిలబడగలుగుతారు. మానవ జీవితంలో అన్ని సుఖాలే ఉండవు కదా. శరీరం అన్నాక అన్ని ఆనందాలే ఉండవు, రోగాలు కూడా ఉంటాయి. జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖాలను అందరం కోరుకుంటాం, కానీ దుఃఖాలను ఎవరూ కోరుకోం. అయినా వస్తాయి దుఃఖాలు, కష్టాలు వస్తాయి. ఆ దుఃఖాలు కష్టాలు వచ్చినప్పుడు నిలబడేలా చేయగలిగింది ఏమిటయ్యా అంటే గురు ద్వారా వచ్చినటువంటి జ్ఞానం మాత్రమే మనని నిలబెడుతుంది. ఆ జ్ఞానం సత్సంగాల ద్వారా వస్తుంది. అది మన మందిరంలో ప్రతి సంవత్సరం ఇలా వారం రోజులు జరగడం అనేది ఒక రకంగా మనందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. సరే, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు హరిహరరావు గారికి, మందిర కమిటీ సభ్యులకి, మీకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి సత్సంగాలు చెప్పాలి అనే ఒక ఉత్సాహం కూడా తగ్గుతూ ఉంది. అలాగే వినే ఉత్సాహం కూడా చాలామందికి తగ్గుతూ ఉంది. పరిస్థితులు మారిపోయినాయి. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో పరిస్థితులు మారిపోయినాయి. జనరేషన్ చేంజ్ వచ్చేసింది. ఓ 10-15 సంవత్సరాలకు జనరేషన్ మారిపోతుందంటారు. మనందరం కూడా ఒకప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో పరవశించిన మన అందరి మనసు కూడా కాస్త నెమ్మదించింది. ఇంతకుముందులాగా బాబాగారి పేరు వినగానే పరవశించిపోవడం, గెంతులు వేయడం, ఆనంద బాష్పాలు రాల్చడం మరి ఎవరికన్నా వస్తే వాళ్ళ అదృష్టవంతులే. అలాగే మీరందరూ చూస్తూనే ఉంటారు, సామాజిక వ్యవస్థ మారిపోయింది. మహాత్ముల్ని, సిద్ధపురుషుల్ని, అవతార పురుషుల్ని అవమానించే రోజులు వచ్చాయి. మహాత్ముల్ని, సిద్ధపురుషుల్ని, అవతార పురుషుల్ని అవమానించే రోజులు వచ్చాయి. నువ్వు ఎలా మహాత్ముడు అవుతావు, నువ్వు ఎలా సిద్ధపురుషుడు అవుతావు, నువ్వు ఎలా గురువు అవుతావు, నిరూపించుకో అని ప్రశ్నించే వాళ్ళు వచ్చారు. అంటే ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి రోజులు. ఇటువంటి రోజులు రాకూడదు. తల్లి ఈయన మీ నాన్న అంటే నిరూపించు అని కొడుకు అన్నాడు అనుకో, ఆ తల్లి ఏం చేస్తుంది? చచ్చిపోవాలంతే. అలాగా సాయిబాబా గారు సద్గురువు ఎలా అవుతాడు, సిద్ధపురుషుడు ఎలా అవుతాడు, భగవంతుడు ఎలా అవుతాడు నిరూపించండి. ఆయన అసలు ఏమీ కాడు. ఆయన ఏమవుతాడో ఆయన భక్తుల్ని కదా అడగాలి. ఏమండి, మీరు బాబా భక్తులుగా ఎందుకు మారారు? బాబా అంటే మీకు ఎందుకు ఇంత పిచ్చి? బాబా మీకు ఏం చేశాడు అని భక్తుల్ని గుడి దగ్గరికి వచ్చి అడిగితే, గుడి దగ్గర కదా ఉండేది భక్తులు, గుడి దగ్గరన్నా రావాలి, భక్తులు ఇంటికన్నా వెళ్ళి అడగాలి. ఇలా టీవీలో కూర్చొని ఇలా ఫోన్ పెట్టేసుకొని అసలు బాబా గారు గురువు కాదు, దేవుడు కాదు, దైవం కాదు, ఎలా అవుతాడు నిరూపించండి అని ఇలా సెల్ ఫోన్లో క్వశ్చన్ చేస్తే అలాగా మళ్ళీ దానికి నాలాంటోడు సెల్ ఫోన్లో ఆన్సర్ ఇచ్చి పంపిస్తుంటాడు. ఇది ఎప్పటికైనా తెగేదేనా? కాదు కదా. నిజంగా బాబా అంటే ఏమిటి, ఆయన గొప్పతనం ఏంటి తెలుసుకోవాలంటే బాబా మందిరాలకు రావాలి. ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా, అమ్మా నువ్వు బాబా భక్తురాలుగా ఎందుకు మారావు? మన సనాతన దైవాలు ఉన్నారు కదా, రాముడు, కృష్ణుడు, శివుడు అందరూ ఉన్నారు కదా, నువ్వు బాబా భక్తురాలుగా ఎందుకు మారావు? బాబా వల్ల నీకు కలిగింది ఏమిటి? రాముడు, కృష్ణుడు, శివుడు వల్ల మీకు కలగనిది ఏమిటి? ఇవన్నీ అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు. అయ్యా మేము రాముడిని, కృష్ణుని వదిలిపెట్టలేదు, బాబా గారితో పాటు వారిని కూడా పూజిస్తూ ఉన్నాం.
కానీ బాబా గారిని మా తల్లిగా తండ్రిగా భావించుకుంటున్నాం, ఎందుకంటే ఆయన మాకు కాస్త దగ్గరగా ఉన్నాడు. రాముడు కృష్ణుడు అనగానే భగవంతుడు దేవుడు పరబ్రహ్మ అని చెప్పి ఒక చిన్న భయం ఉంటుంది. రాముడు కృష్ణుడు శివుడు మా తాతల ద్వారా తండ్రుల ద్వారా తల్లుల ద్వారా దైవంగా ఒక నమ్మకంగా మేము ఆరాధిస్తున్నాం. కానీ బాబా గారిని గురువుగా ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత మాకు వారి దయ వలన రాముడు అంటే ఏమిటో, కృష్ణుడు అంటే ఏమిటో, శివుడు అంటే ఏమిటో అర్థమైంది. అలాగే గురువు పిలిస్తే పలుకుతున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, మాకు మార్గం చూపిస్తున్నాడు. దైవం ఎక్కడ పలుకుతాడయ్యా? ఆ దైవం కోసం ఎంతోమంది తలకిందులుగా తపస్సులు చేశారు. శ్రీరామ సాక్షాత్కారం అంత సులభమా? పరమేశ్వరుడు సాక్షాత్కారం అంత సులభమా? మనం వ్రతాలు పూజలు యజ్ఞాలు చేయగలమే కానీ శివుడు ప్రత్యక్షం అవుతాడా? రాముడు ప్రత్యక్షం అవుతాడా? కష్టం. కానీ గురువు చాలా సులభంగా మనకు పలుకుతాడు. అంతేకాదు దైవం అంటే ఏమిటో మనకు అర్థమయ్యేలా కూడా గురువు మాత్రమే చేయగలుగుతాడు. అందుకని కబీర్ దాస్ అంటాడు, భగవంతుడు గురువు ఇద్దరూ నా ఎదుట పడితే నేను మొట్టమొదట నా గురువుకు నమస్కారం పెడతాను. ఎందుకంటే భగవంతుడు అంటే ఏమిటో నాకు అర్థమయ్యేలా చేసినవాడు, భగవంతుణ్ణి చూసేలా చేసినవాడు నా గురువే. గురువు లేకపోతే భగవత్ సాక్షాత్కారం అయ్యేది కాదు. కనుక నేను గురువుకు ముందు నమస్కారం పెడతాను అన్నాడు. అటువంటిది గురువు యొక్క స్థానం. అందుకనే మన పూర్వీకులు కూడా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. ఊరికే అలా సనాతన ధర్మంలోనే చెప్పబడింది అది. కాబట్టి గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగాను పరబ్రహ్మ స్వరూపంగాను భావించమన్నారు. మళ్ళీ ఆ గురువుకు కులం మతం తీసుకొస్తే అది మహాపాపం. గురువుని కులం మతం దృష్టితో చూస్తే వాడంత వెధవ మరొకటి ఉండడు అని చెప్పి సచిత్ర చెప్తూ ఉంది. మేఘశ్యాముడు బాబాగారు ముస్లిము అనుకొని తన యజమాని అయినటువంటి సాటే బాబా సాక్షాత్తు శివస్వరూపుడు, వెళ్ళు ఆయన దగ్గరికి యజమాని పంపిస్తే దారిలో బాబా ముస్లిం అని ఎవరో చెబితే మనసు వికలమైపోయింది. బాబా దర్శనానికి రాగానే బాబా ఏమంటాడు, ఈ వెధవను తన్ని తగలేయండి అంటాడు. ఇంకెక్కడ బాబా పదం వాళ్ళ. ఎందుకన్నాడో తెలుసా? గురువుని ముస్లిం హిందూ అనే మత దృష్టితో చూసే వాళ్ళు ఎవరైనా సరే వాడు వెధవ అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్పడం జరిగింది. గురువు అన్నా అవధూత అన్నా యోగి అన్నా దేహాతీత స్థితికి చేరుకున్న తర్వాతనే ఆ పదాలు వర్తిస్తాయి. అవధూత అంటే ప్రపంచ అవధులు దాటినటువంటి స్థితి. అంటే ఇక ప్రపంచంలో ఉన్న ఏది వాళ్ళు ఆశించరు, ప్రపంచంలో ఉన్న ఏది వాళ్ళు ఆశించరు, ప్రపంచంలో ఉన్న ఏది వాళ్ళకి అక్కర్లేదు. దాని అర్థం మనందరం ప్రపంచంలో ఉన్న అన్నీ కావాలనుకుని వెంటబడుతున్నాం. కాబట్టి మనం మనుషులం, వచ్చినప్పుడు ఆనందిస్తాం, రానప్పుడు ఏడుస్తుంటాం. కానీ ప్రపంచంలో ఉన్న ఏవి మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్లకు అక్కడ నిశ్చలత్వం వస్తుంది, స్థితప్రజ్ఞత వస్తుంది. ఆ నిశ్చలత్వమే జీవన్ముక్తి అని శంకరాచార్యులు చెప్పాడు. కాబట్టి ప్రపంచ అవధులు దాటడం అంటే నిశ్చల స్థితిని సాధించారు. నిశ్చల స్థితి అనగా ఆత్మ. ఆత్మ అన్నా నిశ్చల స్థితి అన్నా పరమశాంతి అన్నా ఒకటే. ఆత్మ అన్నా నిశ్చల స్థితి అన్నా పరమశాంతి అన్నా ఒకటే. ఆ నిశ్చల స్థితి లేదు కాబట్టి మనకెవరికి శాంతి లేదు. మనం అశాంతితో ఉన్నామంటే మన మనసు నిశ్చలంగా లేదు, చంచలంగా ఉంది. దేని మీద చంచలంగా? కోరికలు, ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు జరగకపోతే మనసు బాధ, జరిగితే ఆనందం. జరిగింది ఎప్పుడు ఉంటుందా? పోనీ ఇంట్లో తెచ్చుకున్న టీవీ ఎప్పుడు ఒకే రకంగా కొత్తగా ఉంటుందా? తెచ్చుకున్న రోజు ఆనందించినట్టు ఆనందిస్తామా? సంవత్సరం తర్వాత ఏముండదు, మళ్ళీ ఇంకో కొత్తది కావాలి, మళ్ళీ అది వచ్చే వరకు టెన్షనే. ఇలా మన కోరికల వల్ల మనం అశాంతికి పడుతుంటాం. అలాగా ప్రపంచ అవధులు దాటిన వారిని అవధూతలు అంటారు.
ఆ ప్రపంచ అవధులు దాటిన తర్వాత ఉండేదే పరమాత్మ స్థితి. కనుక అవధూత ఈజ్ ఈక్వల్ టు పరమాత్మే. అలాగే యోగి అనగా యోగము. యోగం అంటే ఏంటి? కలయిక. అంటే మనము మన మనస్సును భగవంతుడితో కలపడాన్నే యోగం అంటాం. అలా అనన్యంగా భగవంతుడితో తన మనసును కలిపి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వారిని యోగులు అంటారు. అది కూడా ప్రపంచ అవధులు దాటిన తర్వాతనే వచ్చే స్థితి. కాబట్టి యోగి కూడా ఈక్వల్ టు పరమాత్మ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యోగి నా యొక్క ఆత్మస్వరూపుడు. గురువు, గురువు అనగా జ్ఞానస్వరూపం. మరి పరబ్రహ్మ అనగా జ్ఞానమే. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. అంటే ఆ బ్రహ్మని సత్యస్వరూపుడు అంటే ఎప్పుడూ ఉండేవాడు. ఆయన ఏ స్వరూపం ఏంటి? ఎప్పుడు ఉంటాడు? ఆయన స్వరూపం జ్ఞానస్వరూపం. సత్యం, జ్ఞానం, అనంతం. ఆ జ్ఞానం ఎటువంటిదయ్యా అంటే అనంతమైనటువంటిది. దానికి ఇంత అని చెప్పడానికి లేదు. కాబట్టి జ్ఞానస్వరూపుడైన గురువు కూడా పరబ్రహ్మతో సమానము. అంటే గురువు, యోగి, అవధూత ఈ మూడు కూడా పరబ్రహ్మతో సమానమే అని మనకు తెలుస్తుంది. మరి అందుకనే బాబా గారిని అవధూత అన్నారు, యోగి అన్నారు, పరబ్రహ్మ అన్నారు. అంటే ఈ మూడు దేహాతీత స్థితిలో, దేహాతీత స్థితి అంటే ఆత్మస్థితి. దేహము ఆత్మ రెండు వేరు. దేహాతీత అంటే దేహము కాకుండా, దేహం కాకుండా ఉన్నదేంటి? ఆత్మ. కాబట్టి దేహాతీత స్థితిలో ఉన్నటువంటి సాయిబాబా గారికి దేహంతో పిలిచే కులం మతం అంటగడితే ఎలాగా? ఆ కులం మతం దేహం కూడా దాటిన తర్వాత, దేహస్థితి కూడా దాటిన తర్వాత వచ్చే గురుస్వరూపుడు, దేహస్థితి దాటిన తర్వాత వచ్చే అవధూత స్థితి, దేహాతీత స్థితిలో ఉండే యోగి స్థితి, ఆ స్థితిలో ఆత్మస్థితిలో ఉన్న బాబాని పంచభూతాలతో ఉండేటువంటి ఈ దేహస్థితిలోకి తీసుకొచ్చి కులం మతం పేరుతోటి మాట్లాడడం అంటే అంతకంటే అజ్ఞానం లేదు. ఒకటి ఆయన గురువు అన్నా అనడం మానేయి, మామూలు మనిషి అనుకో, అప్పుడు మాట్లాడు. బట్ ఆయన మామూలు మనిషి కాదే, సచ్చిదానంద సమర్థ సద్గురు, సత్ చిత్ ఆనంద స్వరూపమైన సద్గురు. మా పిల్లలు అది కూడా ఎగతాళి చేస్తుంటారు, ఆయన సచ్చిదానంద అంటారు వాటంటే. వాళ్ళకే అర్థమైద్ది, నమ్ముకున్న వాడికి అర్థమైద్ది, భక్తుడికి అర్థమైద్ది. రాముడి గురించి ఆంజనేయ స్వామి అనుభవించినంత ఆనందం అందరం అనుభవించగలుగుతామా? మనం కూడా రాముడిని పూజిస్తాం. జై శ్రీరామ్ అంటున్న వాళ్ళు కూడా రామభక్తులే. కానీ ఆంజనేయ స్వామికి మనకు తేడా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే రామచంద్రుడి పేరు వినగానే జలజల కన్నీరు ఆనంద బాష్పాలు రాల్చే స్థితి ఆంజనేయ స్వామిది. రామ అనగానే వీళ్ళందరూ కొన్ని నెలల నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. ఒక్కరి కళ్ళల్లో కూడా ఒక్క నీటి బొట్టు చూడ. అందరూ భక్తులే. అంటే అటువంటి భక్తి కలగాలి అని అంటే ఆ రాముడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. ఆ రాముడి అనుగ్రహం మన మీద ఉండంటే నేను ఆయన్ని అంతగా ప్రేమించినప్పుడు ఆయన అనుగ్రహం నా మీద అంతగా వర్షిస్తుంది. అప్పుడు మాత్రమే అటువంటి శుద్ధ భక్తి జనిస్తుంది. కాబట్టి బాబా గొప్పతనం బాబాని ప్రేమించే భక్తులకు తెలుస్తుంది తప్ప బాబాని ద్వేషించేవాడికి ఎలా తెలుస్తుంది? శ్రీకృష్ణుడు గొప్పతనం శిశుపాలుడికి తెలుస్తుందా? తెలిస్తే వాడు ఎందుకు చస్తాడు? శ్రీకృష్ణుడు గొప్పతనం దుర్యోధనుడికి తెలుస్తుందా? తెలిస్తే ఎందుకు యుద్ధానికి దిగుతాడు? ఇది అర్థమైపోవట్లా. ద్వేషించేవాడికి, విమర్శించేవాడికి భగవతత్వం అర్థం కాదు.
ఎన్ని జన్మలైనా అర్థం కాదు. ఇది క్లియర్గా తెలుస్తుంటే మీరు రండి, చర్చలకు రండి, మాకు చెప్పండి బాబాగారు గొప్పతనం అంటారు. అబ్బే బాబా దేవుడు అంటే ఒప్పుకోం, రావుడు అంటే ఒప్పుకోం, కృష్ణుడు అంటే ఒప్పుకోం, గురువు అంటే ఒప్పుకోం, సిద్ధపురుషుడు అంటే ఒప్పుకోం, అవధూత అంటే ఒప్పుకోం, అసలు ఏమి ఒప్పుకోం, ఆయన మామూలు మనిషి అనేసి మీరు వచ్చి మాకు నిరూపించండి. ఆయన ఏమీ కాదన్న వాడికి ఎన్ని జన్మలు ఎన్ని గంటలు చెప్పినా కానీ ఆయన గొప్పతనం అర్థం కాదు. ఇది ప్రాక్టికల్గా అవగాహన చేసుకునే విషయం. ఇది ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న గురించి మీకు వివరించాను, వదిలేశాను. బాబా అంటే ఏమిటి, ఆయన అవధూత, యోగి, తర్వాత గురువు. ఈ మూడు కూడా దేహాతీత స్థితిలో లభించే పరమాత్మ స్థితి. పరమాత్మ స్థితిలో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి దేహస్థితిలో ఉన్న కులమతాల గురించి అడిగితే ఏం చెప్తాం? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అలా ఉంది. వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, ఉపనిషత్తుల్లో కూడా ప్రశ్నించే సిద్ధాంతం ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉంటే మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, కొంతమంది అయితే తిడుతున్నారు. ప్రశ్నిస్తే తిడతారా చెప్పాలి కానీ వచ్చి అంటారు. అంటే ఇవన్నీ నాకు చెప్పుకోవాలనిపిస్తుంది తమాషాగా. ఎందుకని వాళ్ళు ఏమంటారంటే ప్రశ్నిస్తున్నామండి చెప్పండి. మనకు ప్రశ్న అనేది ఎలా ఉండాలో బాబాగారి భక్తులకు తెలుసు, మిగతా వాళ్ళకు తెలియదు. ఎందుకని తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. మనకు చెప్పాడు బాబా ఎలా ప్రశ్నించాలి అని. అవతల వాడికి తెలుసా లేదా, నాకే ఎక్కువ తెలుసు, వాడు చెప్పిన దాన్ని ఖండించి నాదే కరెక్ట్ అనిపించుకోవాలి కాబట్టి వాడిని అడుగుతాను నేను, వాడు చెప్పింది ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఇదే ప్రశ్న అంటే కాదు కదా. పరిప్రశ్న నిజంగా తెలియకపోతే తెలుసుకోవాలనే శ్రద్ధతో, భక్తితో, గౌరవంతో అవతల వ్యక్తిని గురువుగా భావించుకొని ఆ వ్యక్తిని శ్రద్ధాభక్తులతో భయభక్తులతో ప్రశ్నిస్తే అది ప్రశ్న అవుతుంది. ఉపనిషత్తులో కూడా ఆ శిష్యులు గురువుని అంత భయభక్తులతోటే ప్రశ్నించారు తప్ప మన వాళ్ళు ప్రశ్నించినట్టుగా రండిరా చెప్పండిరా, సాయి భక్తులో ఒక్కడికి తెలివి లేదురా, అసలు ఎవడికి నాలెడ్జే లేదురా, అందుకని ఎవడు రావట్లేదురా, ఇలా వాళ్ళు అడిగేది ప్రశ్నలు. అది ప్రశ్న అంట. ఉపనిషత్తుల్లో అలా ప్రశ్నించారంట. వాళ్ళ తెలివితేటలకి నవ్వుకోవడం తప్ప మనం ఏం జరుగుతాం? ఇలాంటి విచిత్రమైనటువంటి సంధి కాలంలో ఉన్నాం మనం. దాన్ని దాటి మన భక్తి విశ్వాసాలని మన గురువు యొక్క దివ్య పదపద్మముల యందు ఇంతకు ముందు కంటే రెట్టింపు శ్రద్ధాభక్తులతో మనం ముందుకు వెళ్తే కానీ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్ని దాటుకొని మళ్ళా మనం భక్తులుగా నిలబడగలుగుతాం. లేకపోతే ఆ పూర్వకాలంలో వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే, యజ్ఞం చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చేసేసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినట్టుగా ప్రస్తుతం సాయి భక్త సమాజాన్ని డిస్టర్బ్ చేయడానికి చాలా శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. సరే, అవన్నీ బాబాగారి సంకల్పంలోంచే వచ్చాయని కూడా అనుకుంటూ ఉంటాం. బాబాగారి సంకల్పానుసారంగా సాయి భక్తులలో కూడా ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉందేమో, సాయి భక్త సమాజం కూడా ఏమైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందేమో, అది వారి ద్వారా మనకేమైనా చెప్పిస్తున్నారేమో. సంతోషంగా వింటాం. వాళ్ళు మర్యాదగా సంస్కారవంతంగా చక్కగా చెబితే వినడానికి సాయి భక్తులు సిద్ధంగా ఉన్నారు. కానీ దుర్మార్గంగా, వెటకారంగా, అవహేళనగా ఎలా పడితే అలా మాట్లాడుతూ చేస్తే మాత్రం ఎవరు వినరు అనేది కూడా ఇంతకాలంగా సోదరులకు మనం తెలియజేస్తూ వచ్చాం. సరే, ఏదో రకంగా కంటికింపుగా జనం వచ్చారు, భక్తులు వచ్చారు. మనం సబ్జెక్టులోకి వెళ్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఎంత గొప్ప సిద్ధాంతాన్ని నేర్పించాడు మన గురువుగారు. శ్రీ సాయి సచ్చరిత్రలో మొట్టమొదట ప్రతి అధ్యాయం పైన శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః, సీతారామచంద్రాభ్యాం నమః, కులదేవతాయై నమః, ఇష్టదేవతాయై నమః, సద్గురు సాయినాథాయ నమః. చివరిలో ఆయన పేరు పెట్టుకున్నాడు మహానుభావుడు. ఇంత గొప్ప సంప్రదాయం నేర్పించినటువంటి మా గురుదేవుడు సనాతన ధర్మ రథసారథి కాకపోతే ఎవరవుతారు? కాబట్టి అలాగే సోదరులు ఏమంటారంటే ఆయన గురువు ఎలా అవుతాడు? గురువు అనగా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. వారిలో కూడా భౌతిక అజ్ఞానము ఆధ్యాత్మిక అజ్ఞానం రెండు ఉంటాయి. భౌతిక అజ్ఞానం అంటే ఏమిటి అంటే మన జీవితంలో నిత్య జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, సంసారాన్ని ఎలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి, కష్ట నష్టాలను ఏ విధంగా భరించాలి, ఇది భౌతికమైన జ్ఞానం ప్రసాదించే వాళ్ళు కూడా ఉంటారు. వారు కూడా గురువులే. ఆధ్యాత్మికమైన అజ్ఞానం ఏమిటయ్యా అంటే భగవంతుడు అంటే ఎవరు, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడి లక్షణాలు ఏమిటి, భగవంతుని పొందడానికి ఏమి చెయ్యాలి, దాంట్లో వచ్చే ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎలా తొలగించుకోవాలి, ఇవన్నీ తెలియజెప్పేవారిని ఆధ్యాత్మిక గురువులు అంటారు. దీనిలో కూడా ఈ రెండు పుస్తకాలు చదివి చెప్పొచ్చండి. భౌతికంగా ఎలా జీవించాలి, ఎండమూరి వీరేంద్రనాథ్ గారిని అడిగితే చెప్పడా? విజయానికి 7 మెట్లు అంటాడు. శుభ్రంగా విజయం సాధించాలంటే ఎలా ప్రవర్తించాలి, ఏమేమి తెలుసుకోవాలి, ఏమేమి పాటించాలి, ఏం పాటిస్తే విజయం సాధిస్తాం అని చక్కగా ఎండమూరి వీరేంద్ర గారు చెప్తారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడు అంటే ఎవరు, ఆయన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఆయన గొప్పతనం ఏంటి, ఇవన్నీ కూడా గ్రంథాలు చదివి చెప్తారు. మహానుభావులు ఎంతోమంది ప్రవచనాలు చేస్తుంటారు. వీరిని పండితులు అంటారు, గురువులు అంటారు. కానీ సద్గురువు వేరు, గురువులలో సద్గురువు వేరు. సద్గురువు అనగా సత్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను దర్శించినటువంటి వారిని సద్గురువు అంటారు. అంటే పరమాత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిని మాత్రమే సద్గురువు అంటారు. వారు మాత్రమే మనల్ని తిరిగి ఆ భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం పొందేలాగా మనని నడిపించగలరు. ఆ దిశగా మన చేత సాధనలు చేయించగలరు. తెలుసుకోవడం వేరు. మరి భగవత్ సాక్షాత్కారం ఊరికే కాదు, తెలుసుకుంటే కాదు. ఇక్కడ బావి తవ్వితే నీళ్లు పడతాయి, తెలుసుకున్నాం.
దాన్ని 100 సార్లు చదివినా నీళ్లు పడవు, అక్కడ బావి తవ్వాలి. అలాగే గ్రంథాలలో మనం చదివినటువంటి వాటిని సాధన చెయ్యాలి, ఆచరించాలి. ఆ ఆచరించడం ఎలాగో చెప్పేవాడు సద్గురు. పుస్తకాలు చదివి ఆచరిస్తామంటే కుదరదు, పుస్తకాలు చదివి ఆచరిస్తామంటే కుదరదు. పుస్తకాలు చదివి నేను పరీక్షలు రాస్తానంటే కుదురుతుందా? కాదు కదా. స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, టీచర్సు లెక్చర్సు ఆ పుస్తకాల్లో ఉన్నదాన్ని విడమర్చి మనకు చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి కేవలం పుస్తకాలు చదివేసి నేను అన్నీ నేర్చుకుంటానంటే కుదరదు. అది ఆధ్యాత్మిక విద్య కానీ భౌతిక విద్య కానీ. కాబట్టి ఆధ్యాత్మిక విద్యలో భగవత్ సాక్షాత్కారానికి చేయవలసిన సాధనలను, సాధనా రహస్యాలని, ఆ సాధనలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎలా జయించాలి, ఎలా దాటుకోవాలి, ఈ రహస్యాలన్నీ చెప్పగలిగిన వారిని సద్గురువులు అంటారు. అంటే భగవత్ సాక్షాత్కారం పొంది వారిని ఆశ్రయించిన వారిని ఆ మార్గంలో నడిపిస్తూ, ఆ మార్గంలో వచ్చే ఆటంకాలని తొలగింపచేసి ముందుకు నడిపించి గమ్యస్థానం చేర్చే వారిని సద్గురువు అంటారు. మన గురువు సద్గురువు. సద్గురువులు చాలా తక్కువ ఉంటారు, లోకంలో వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో ఉంటారు. గట్టిగా మన సమాజంలో మనకు కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, ఒక పరమహంస యోగానంద, ఒక లాహిరి మహర్షి, ఒక నిత్యానంద స్వామి, వీళ్ళు కొంతమంది మనకు అవధూతల రూపంలో. అవధూతలు కూడా మనని నడిపించి మోక్ష మార్గంలో నడిపించి మోక్షం గమ్యస్థానానికి చేర్చరండి. అవధూతలు అసలు మనతో మాట్లాడరు కదా. మళ్ళాంటి వాళ్ళు వెళ్తే రాయి తీసుకొని కొడతారు, లేదా బూతులు తిడతారు. ఎక్కువగా అవధూతలు అలాగే ఉంటారు. ఒకవేళ భగవాన్ వెంకయ్య స్వామి గారు లాగా సాత్విక గుణం కలిగినటువంటి అవధూతలు ఉన్నా వాళ్ళు మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపిస్తూ మధ్యలో వచ్చే ఆటంకాలను కూడా తొలగిస్తూ గమ్యస్థానం చేర్చే బాధ్యత అవధూతలు ఎప్పుడూ తీసుకోరు. ఒక్క గురువు మాత్రమే తీసుకుంటాడు. అలాంటి బాధ్యత తీసుకున్న వాళ్ళు బాగా మన కంటికి కనిపించే వాళ్ళు ఈ 100-150 సంవత్సరాల్లో రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, సాయిబాబా గారు మాత్రమే. తమ దగ్గరికి వచ్చిన వాళ్ళని, వాళ్ళల్లో ఉన్న బలహీనతలను తొలగిస్తూ వాళ్ళని పవిత్రమైనటువంటి మానసిక స్థితిని పొందేలాగా, అర్హతను ప్రసాదించేలాగా తీర్చిదిద్దారు బాబాగారు. తన దగ్గరికి వచ్చిన భక్తుల యొక్క మానసిక బలహీనతల్ని తొలగింపచేసి వారిని పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితికి చేర్చారు. మొట్టమొదటి అర్హత, నీకు ఆధ్యాత్మికంలో ఉన్నతమైన సాధనా మార్గంలోకి ప్రవేశించాలంటే మొదట నీ మనసు పవిత్రంగా ఉండాలి. ఇది ఫస్ట్ అర్హత అని బాబాగారు చెప్పారు మనకు. మనసు గందరగోళంగా పెట్టుకొని చాలా సాధనలు చేస్తుంటారు అందరూ. అది రావణ బ్రహ్మ సాధనలు అవుతాయి. రావణ బ్రహ్మ కూడా గొప్ప తపస్సంపన్నుడు, కానీ వాడి బుద్ధి మాత్రం ఎప్పుడు ఒక్కరి బుద్ధే కదా. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములనే 6 గుణాలు మనలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. కొందరిలో ఎక్కువ ఉంటాయి, కొందరిలో తక్కువ ఉంటాయి. ఆ గుణాలను పూర్తిగా నిర్మూలించుకొని మనసును పవిత్రపరిస్తే తప్ప నీ ధ్యానం కాదు, నీ భక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ కర్మ కాదు. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ 4 మార్గాల్లో భగవంతుని చేరుకోవచ్చు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అయితే దానికి మొదటి అర్హత ఏమిటయ్యా అంటే నీ మనసు పవిత్రంగా ఉండాలి. ఇది చెప్పిన వారు బాబాగారు. మీరు సచరిత్ర చదివితే చాలామందిని ఆయన ఎలా తయారు చేశాడు, వాళ్ళలో ఉన్న బలహీనతలు ఎలా హెచ్చరించి చూపించాడు, ఎలా వాటిని తొలగించుకోమని చెప్పాడు, ఇవన్నీ కనిపిస్తాయి. ఇది మరి ఎక్కడ మనకు అంత గొప్పగా కనిపించదు, ఇంత ఎక్కువగా కనిపించదు. ఇంత శ్రద్ధ తీసుకొని గురువు తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో అర్హత సంపాదించేలాగా పవిత్రమైన మనస్సును ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి గురువులు బాబాగారు లాగా మనకు కనిపించరు. వాళ్ళు జనరల్గా చెప్తారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ సాధన చేయాలి అని చెప్తారు. కానీ బాబాగారు అలా కాదు. వచ్చిన తన భక్తుడి మనస్సులోని వికారాలను గుర్తించి దాన్ని తొలగించుకోమని హెచ్చరించి
వారిని పరిశుద్ధపరిచే ప్రయత్నం చేశాడు. ఇది బాబాగారి మార్గంలో మనం గుర్తించాలి. మరి దాన్ని ఎంతమంది గుర్తించామో తెలియదు, కానీ సచ్చరిత్ర చదువుతూ ఉంటే చాలా చోట్ల మనకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే చెప్తాను. గోధుమ విసిరారు. గోధుమ విసిరిన కాడ ఏం చెప్పాడు? పరుల సొమ్ము పాముతో సమానము. నేను ఏమన్నా మీ దగ్గర అప్పు తీసుకున్నానా? ఎందుకు నా సొమ్ము లూటీ చేస్తున్నారు? ఇతరుల సొమ్ము ఆశించకూడదు. చూడండి, ఆ ఒక్క మెసేజ్ మనం తీసుకుంటే మనం ఎవరి సొమ్ముకి కక్కుర్తి పడం. మన కష్టార్జితం మీద మనం బతుకుతాం. బాబా భక్తులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగస్తులైతే నిజాయితీగా పనిచేస్తారు, అయిపోయి సమాజానికి వాళ్ళు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఇది చాలదా? బాబా గారి ద్వారా మేలు జరగలేదా సమాజానికి? ఇలాంటి మీకు సచ్చరిత్రలో ప్రతి కథలో, ప్రతి అధ్యాయంలో మీకు ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా బాబాగారు మనకు మెసేజ్ ఇచ్చాడు. అది గొప్పతనం. అలాగే సద్గురువు ఏం చేస్తాడంటే, మనసు పవిత్రపరుచుకుని కొంత అర్హత సంపాదించుకున్న వాళ్ళని ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ప్రవేశపెడతాడు. అంటే ఏ సాధన చేస్తే నా మనస్సు భగవంతుని అనుభూతిని పొందుతుంది, ఏ సాధన చేస్తే నేను నా ధ్యానం నిలబడుతుంది, ఏ సాధన చేస్తే భగవత్ సాక్షాత్కారానికి నేను దగ్గరవుతాను. ఆధ్యాత్మిక మార్గంలో కొంతమంది మాత్రమే ఈ సాధనా మార్గాన్ని ఎంచుకుంటారు, అందరూ ఎంచుకోరు. ఎంతమంది ధ్యానం చేస్తున్నారు? రోజు చేతులు ఎత్తండి. రోజు ధ్యానం చేస్తామండి మేము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. లేదు, ఉండొచ్చు. ఒకసారి ఎత్తాడు, హరిగారు ఒకసారి ఎత్తాడు, ఓకే, చప్పట్లు కొట్టండి. 1 2 అమ్మ ఎత్తింది. అంటే రోజు ధ్యానం చేస్తున్నారు అంటే వాళ్ళు సాధన చేస్తున్నారు. వాళ్ళకి ఏదో కావాలి. ఏం కావాలి? మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి ధ్యానం ద్వారా వస్తుందని తెలుసుకున్నారు, చేస్తున్నారు. ఆ మనశ్శాంతి కోసం చేసే ధ్యానమే బాగా గంటలు గంటలు పెరిగి అలా మనసు నిలబెట్టేసి లోపలికి వెళ్ళిపోయి బయటి ప్రపంచాన్ని మర్చిపోయే స్థితికి వెళ్ళారనుకోండి, ఆత్మసాక్షాత్కారం అవుతుంది. అదే భగవత్ సాక్షాత్కారం. రోజు నియమంగా బాబాగారి 4 హారతులు కానీ 3 హారతులు కానీ 2 హారతులు కానీ ఒక్క హారతి అయినా నేను చేస్తానండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క హారతి అయినా చేస్తాను అన్నవాళ్ళు 1 2 3 4 వచ్చాయి. 2 హారతులు చేతులు ఎత్తండి. 2 హారతులు. 3 హారతులు చేతులు ఎత్తండి. 3 హారతులు. 4 హారతులు లేవు. 4 హారతులు చేస్తే గొప్ప సాధకులు, పరిపూర్ణ సాధకులు. కాబట్టి 4 హారతులు అంటే అది మామూలు విషయం కాదు. 4 హారతులు అంటే 4 అర్ధ గంటలు కేటాయించాలి బాబాకి, లేదా అంటే ఇంకా కావాలంటే 4 గంటలు కేటాయించాలి బాబా మార్గంలో. రోజు నేను సచ్చరిత్ర పారాయణం ఖచ్చితంగా చేస్తాను, 1 అధ్యాయమైనా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. రోజు 1 అధ్యాయమైనా చేస్తాను. 4 ఎత్తారు, 5 6 ఓకే, దించండి. ఇవన్నీ సాధనలమ్మా. రోజు నేను నియమంగా సచ్చరిత్ర పారాయణం చేస్తానంటే సాధన. రోజు నేను ధ్యానం చేస్తానంటే సాధన. రోజు నేను హారతులు ఖచ్చితంగా చేస్తానంటే సాధన. వీళ్ళు దాని ద్వారా ఏదో పొందుతున్నారు, లేకపోతే రోజు చేయలేరు. రోజు టీవీ చూడమంటే చూస్తాం, సీరియల్ చూడమంటే చూస్తాం, కానీ అమ్మా రోజు టీవీ సీరియల్ చూడమంటే చూస్తాం, రోజు గంటలు గంటలు చూడమంటే చూస్తాం, బోరు కొట్టదు. బట్ హారతులు చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ, సచ్చరిత్ర పారాయణం చేయడం కానీ చెయ్యాలంటే ఖచ్చితంగా మొదటిలో బోరు కొట్టుద్ది. చెయ్యగా 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 తినగ తినగ వేప తీయనగును, అనగా అనగా రాగం అతిశయించును అన్నట్టుగా ఈ మంచి పనులు కూడా అంత సులభంగా ఫలితాలు ఇవ్వవు. మనసును కూర్చోబెట్టండి, నిలబెట్టండి, మంచి పని యందు మనసును మళ్లించండి, భగవంతుని వైపు, గురువు వైపు మనసును మళ్లించండి. దానికోసం ఆ మనసు ఒప్పుకోదు, అది గిలగిలాడుద్ది. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, నేను టీవీ చూస్తా, నేను బయటికి వెళ్తా, నేను సినిమాకి వెళ్తా, నేను కబుర్లు ఆడతా, నేను సెల్ ఫోన్ చూసుకుంటా, యూట్యూబ్ చూస్తా. అబ్బా అసలు తిప్పుతూ ఉంటే ఎన్ని విశేషాలు వింతలు వస్తుంటాయో టైమే తెలియదు, గంటలు గంటలు గడిచిపోతుంటాయి. దాన్ని చూసి పిచ్చివాళ్ళలాగా నవ్వుకుంటుంటాం. అది చూసుకొని నవ్వుకుంటుంటారు వాళ్ళే పిచ్చివాళ్ళలాగా. నాకు వాళ్ళని చూస్తే పిచ్చివాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళే నవ్వుకుంటున్నారు, ఓహో దాంట్లో చూసి నవ్వుతున్నారు అంటే దాంట్లో అంతా ఆనందిస్తారు. కానీ గురువుకి, భగవంతునికి 1 గంట టైం కేటాయించామంటే టైం లేదండి. టైం అంతా పనికిరాని దానికి వెళ్ళిపోతుందండి, పనికొచ్చేదానికి లేకుండా అయిపోతుంది. కాబట్టి సాధన అనగా ప్రతిరోజు
భగవంతుని విషయమై నువ్వు గంటనో అర్ధగంటనో ప్రతిరోజు కేటాయిస్తే దాన్ని సాధన అంటారు, వారిని సాధకులు అంటారు. వాళ్ళు మాత్రమే సాధించగలుగుతారు దేనిని? భగవంతుని అనుగ్రహాన్ని, భగవంతుని అనుభూతిని, అనుభవాన్ని, గురు అనుగ్రహాన్ని. ఓకే, ఈ సాధనా మార్గంలో బాబా దగ్గరికి వచ్చిన కొంతమంది భక్తులని ఆయన సాధనా మార్గంలో ప్రవేశపెట్టాడు. అలాంటి వాళ్ళు ఆయన దర్శనానికి వచ్చారు, కోరికల కోసం వచ్చారు, వాళ్ళలో ఉన్న బలహీనతలు పోగొట్టుకోవడానికి వచ్చారు, ఆధ్యాత్మికంగా కొన్ని సాధనలు చేసి కొన్ని విషయాలు తెలుసుకొని ప్రతిరోజు బాబా చెప్పినట్టుగా చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొంది తర్వాత నెమ్మదిగా జీవన్ముక్తి సాధించటానికి ఒక మార్గం వేసుకుంటాం మనం అంతే. ఈ జన్మలేదో మోక్షం పొందేస్తామని కాదు. జీవన్ముక్తికి ఈ విధంగా మీరు చేస్తున్నట్టుగా, కొంతమంది చేస్తున్నట్టుగా రోజు అర్ధగంట గంట భగవంతునికి కేటాయించే సాధన ఏదైతే ఉందో అది జీవన్ముక్తికి మనకి ఈ జన్మలో మార్గం వేస్తుంది. ఆ మార్గంతో అలాగే కనుక శరీరం వదిలిపెడితే వచ్చే జన్మలో ఒక స్టెప్పు పైకి వెళ్తాం, ఆ సాధన ఇంకా కొద్దిగా పెరుగుతుంది, అలా కొన్ని జన్మలకు మోక్షం పొందుతాం. ఎప్పుడు వేసుకున్న ప్రశ్న, ఎందుకండి మోక్షం? బాగానే ఉంది కదా జీవితం, ఇప్పుడు బాగా 4 పూటలు హాయిగా శుభ్రంగా తింటున్నాం, హాయిగా పడుకుంటున్నాం, కావలసినంత డబ్బు ఉంది, షాపింగ్ చేస్తున్నాం, అందరితోటి ఆనందంగా జీవిస్తున్నాం, కుటుంబ సభ్యులతోటి. పిల్లలు అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, కోట్లు ఉన్నాయి, హ్యాపీగా ఉందండి. ఎందుకు ముక్తి, ఎందుకు ఈ మానవ జన్మ వద్దనుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఎందుకంటే ముక్తి అంటారు, మానవ జన్మ వద్దంటారు, ఏం బాగానే ఉంది కదా అనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ అనుకున్నాం, ఎందుకు చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడున్న ఆరోగ్యం ఎప్పుడు ఉండదమ్మా, ఇప్పుడున్న వాళ్ళు అందరూ మన వాళ్ళు ఎప్పుడు ఉండరమ్మా, ఇప్పుడున్న పరిస్థితులే ఎప్పుడు ఉండవమ్మా. ఒక్కసారి మన జీవితంలో వెనక్కి వెళ్ళి ఆలోచించుకుందాం. ఈ జీవితంలో ఇప్పటిదాకా ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని నష్టాలు వచ్చాయి, ఎన్నిసార్లు గొడవలు పడ్డాం, గొడవలు పడ్డ ప్రతిసారి ఎందుకురా ఈ జన్మ అనుకున్నావా లేదా? ఎంతమందితో విడిపోవాలనుకున్నాం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఎంత అల్లాడిపోయాం, ఎన్నిసార్లు అనారోగ్యాలు వచ్చాయి, హాస్పిటల్లో పడ్డాం. ఆ వచ్చినప్పుడు ఏమనుకున్నాం, దేవుడా 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 అని భయపడ్డామా లేదా? కరోనా వచ్చినప్పుడు భయపడలేదా? అందరం అంతా బాగున్నా భయపడి తెచ్చాం. కాబట్టి దేనికి భయపడకపోయినా మరణానికి భయపడతాంగా, దేనికి భయపడకపోయినా మరణానికి భయపడతాంగా. ఇప్పటికిప్పుడు ఎవడు వచ్చి ఏమో నేను తీసుకెళ్తాను ఇక రా అయిపోయింది టైం అంటే వెళ్తామా? భలే వాడివయ్యా, ఏంటి దాన్ని ఏమంటారు, భక్ష్యాలు చేసుకుందామని చెప్పి ఇంట్లో అన్నీ కలిపేసుకొని వచ్చాను, మా అల్లుడు వస్తున్నాడు, పిల్లలు వస్తున్నారు, మనవళ్ళు వస్తున్నారు, శుభ్రంగా చాలా ప్లాన్ చేసుకున్నాను, వాళ్ళతోటి టూర్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. రేపు రాబోయే దసరాకు మంచి పట్టు చీర కొనిచ్చుకోవాలని అనుకున్నాను, లేదా బంగారం తగ్గితే ఒక 4 కేజీలు కొనిపెట్టుకుందాం అనుకున్నాము. ఎన్నో 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 అనుకున్నాను. నువ్వు వచ్చి టైం అయిపోయింది రా అంటే ఎలాగా? కాబట్టి ఇలాగా ఈ జీవితం ఒక అశాశ్వతమైన జీవితం. ఇప్పుడున్నాం, మరుక్షణం ఉంటామో లేదో తెలియదు. మన కళ్ళ ముందు చాలామంది పోతున్నారు. ఈ మధ్య అందరికీ హార్ట్ అటాకులు, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు టక్కుని వెళ్ళిపోతున్నారు. సో ఈ జీవితం అశాశ్వతం, ఈ ఆరోగ్యం అశాశ్వతం, ఈ సౌందర్యం అశాశ్వతం. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత 60, 70, 80కి వచ్చేసరికి మనకు మనం బాగానే కనపడతాం, ఎదుటి వాళ్ళకి మాత్రం బాగా కనపడదు. కదలలేం, మెదలలేం, తిన్నది అరగదు, సమస్యలన్నీ వృద్ధాప్యంలో వస్తాయి. నాకు భగవంతుడి గొప్పతనాన్ని అప్పుడు కూడా తలుచుకొని ఆనందిస్తుంటాను. ఏమని, ఎందుకయ్యా వృద్ధాప్యం పెట్టావు, ఎందుకయ్యా రోగాలు పెట్టావు, ఎందుకయ్యా కష్టాలు పెట్టావు, నువ్వు ఎంత శాడిస్ట్ అయ్యా. చాలామంది అంటుంటారు నేను శాడిస్ట్ అని. ఆయన ఏమంటున్నాడంటే, నేను శాడిస్ట్ని కాదురా, అవి లేకపోతే నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటావు, అవి ఉండబట్టే అవి వచ్చినప్పుడు తీసుకోవయ్యా అని నీకు నువ్వే నన్ను అడుగుతావు. అవన్నీ బాగున్నప్పుడు వస్తావా అంటే, అబ్బాబే రాను సార్, నాకు ఇంకా అప్పుడేనా హాయిగా ఉంది. మరి ఇప్పటికే 140 కొన్ని వందల కోట్ల జనాభా పెరిగిపోయి గందరగోళం అయిపోతుంది, భూభాగం అంతా గందరగోళం అవుతుంది, వర్షాలు లేవు.
కాబట్టి సృష్టి స్థితి లయలు ఆయన ఎందుకు పెట్టాడు అంటే మన కోసమే పెట్టాడు. ఆ లయ అనేది ఉంది కాబట్టే పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, బ్యాలెన్స్ అనేది నడుస్తూ ఉంది. అలాగే మానవుడికి మరణమే లేకుండా ఉంటే మరి ప్రపంచమంతా కిటకిటలాడుకుంటూ ఒకరినొకరు చంపితే చావడుగా, పోనీ చంపి తగ్గిద్దాం జనాభా అన్నా కానీ చావడు. కాబట్టి ఈ సృష్టి స్థితి లయల్లోనే ఈ జీవితంలో ఒక అందం ఉంది, ఒక ఆనందం ఉంది, దానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. అలా వృద్ధాప్యము, కష్టాలు, రోగాలు ఎందుకు వచ్చాయి అంటే భగవంతుడి వైపు చూడడానికి, భగవంతుని మీద మనసును నిలబెట్టడానికి, ఇంకా చాలయ్యా ఈ జన్మ తీసుకెళ్ళవయ్యా అని మనకు మనమే అడగడానికి అవి ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క ఆ సృష్టి రచన చాతుర్యం అర్థమయ్యి ప్రతి దాంట్లో భగవంతుడు మనకు గొప్ప మేలే చేశాడు తప్ప ఎక్కడ ఆయన మనకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలిగించలేదు. ప్రతి దాంట్లో నాకు ఈ మధ్య రోజు బాబా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు, నేనంతా ఆనందాన్నే సృష్టించానురా, ఆ ఆనందాన్ని మీరు పాడు చేసుకొని దుఃఖాలు అనుభవిస్తున్నారు అన్నాడు. నేనంతా ఆనందాన్ని సృష్టించాను, కానీ మనిషే కదా ఇవన్నీ కోరికల కోసం ఇవన్నీ రకరకాల తయారు చేసుకొని వాడి దుఃఖాన్ని వాడే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎక్కడ చూడండి, పువ్వులు సృష్టించాడు, ఎంత బాగున్నాయి, పళ్ళు సృష్టించాడు, ఎంత బాగుంది, చల్లటి గాలి సృష్టించాడు, ఎంత బాగుంది, ఎండాకాలం కాగానే వర్షాకాలం, వర్షాకాలం కాగానే పంటలు తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మన కోసమే, అన్నీ ఆనందంగా, అన్నీ అందాలే, అన్నీ ఆనందాలే. ఎంత మంచి సంగీతం సృష్టించాడు, పాటలు వింటూ బతకలేమా, పాటలు వింటూ బతకలేమా, మంచి పళ్ళు తింటూ బతకలేమా, మంచి పూలు చూస్తూ ఆనందించలేమా, ఆకాశంలో నక్షత్రాలు చూసి ఆనందించలేమా, చంద్రుడు సూర్యుని చూసి ఆనందించలేమా, సాటి మనుషులతో ప్రేమగా మాట్లాడి ఆనందంగా జీవించలేమా? ఇవన్నీ కదా ఆయన సృష్టించింది. మరి మనం ఏం చేశాం, అంతా నాకే కావాలి, నేనొక్కరినే గొప్పవాడిని అనిపించుకోవాలి. ఈ స్వార్థం వల్లే కదా మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు మానవుడు. కాబట్టి నాకేమనిపించిందంటే, ఏమంటున్నాడంటే నేనంతా ఆనందాన్ని సృష్టించాను, అందాలనే సృష్టించాను, మీరే మీ స్వార్థం వల్ల, మీ అహంకారం వల్ల దాన్ని పాడు చేసుకొని మీరు పాడవుతున్నారా అని నాకు ఆయన సమాధానం ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక బాబాగారు గురువు ఆయన దగ్గరికి వచ్చినటువంటి భక్తులలో బలహీనతలను తొలగించి వారిని పవిత్రపరిచే కార్యక్రమం చాలా చేశాడు, చాలామంది భక్తుల విషయంలో చేశాడు. అది సచిత్ర చదివిన వాళ్ళందరికీ తెలుసు. ఆ విధంగా బాబాగారు గురువు అని నిరూపించవచ్చు. కాకపోతే రండిరా నిరూపించండిరా అంటే ఎవరు రారు, ఎవరు నిరూపించరు, మర్యాదగా పిలిస్తే వస్తారు. అలాగే బాబాగారు సద్గురువు అంటే ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆయన దగ్గరికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక మార్గాలు చూపించి, ఉన్నత మార్గాలు చూపించి, సాధనా మార్గాలు చూపించి వారిని ఆ మార్గంలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినటువంటి సద్గురువు బాబాగారు. మరి మనకు బాబాగారికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఇంకో బిరుదు ఉంది. ఏమిటది? సమర్థ సద్గురు. అందరూ సద్గురువులు వేల మీద లెక్క పెట్టేంతమంది ఉన్నారు సద్గురువులు, కొంతమంది 100కి 1,00,000కి ఒక్కరు. కానీ బాబాగారు సమర్థ సద్గురు. ఇది ఎటువంటిది అంటే గురువులలో జగద్గురువు ఎంత గొప్పదో సమర్థ సద్గురు అంత గొప్పది. ఏమిటయ్యా సమర్థత అంటే సృష్టి స్థితిలయలు చేయగలిగిన సమర్థత ఉన్నది ఆయనకి. ఏదైనా చేయగల సమర్థత ఉంది. గ్రహరాశులను కూడా శాసించి జాతక చక్రాలని కూడా మార్చగల సమర్థత ఉంది. మార్చాడా? జాతక చక్రాలు మార్చాడు కదా. అలాగే చనిపోయిన బిడ్డని తిరిగి ఆ తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కూడా ఉంది. సపత్నేకర్ దంపతులు బిడ్డ చనిపోయిందని ఏడుస్తున్నాడు. చనిపోయిన ఆ బిడ్డను తిరిగి ఆ తల్లి గర్భంలో ప్రవేశపెడతానన్నాడు. అది సమర్థత, బాబాగారి సమర్థత. సృష్టి స్థితి లయలు సటకాతో కొట్టి నీరు సృష్టించాడు, సటకాతో కొట్టి నిప్పు సృష్టించాడు.
నోటి మాటతో తుఫాను ఆపాడు. ఇవన్నీ పిల్లలకి ఏదో కాకమ్మ కబుర్లాగా అనిపిస్తాయి వాటి. ఏంటి ఈయన ఈ ఫకీర్ గారు తుఫాన్ ఆపాడా, నీటి సృష్టించాడా, నిప్పు సృష్టించాడా? ఏం కబుర్లు చెప్తారండి సాయిబాబా భక్తులు. మనం లీలలు చెప్పామనుకో బాబా గారు మమ్మల్ని అనుగ్రహించారని సాక్ష్యాలు చెప్తున్నారండి వీళ్ళు వేరే మతం వాళ్ళలాగా. అవన్నీ నిజం కాకపోతే మాకేమీ ఇబ్బంది అబ్బాయి. మేమెందుకు ఇంత భక్తులుగా అయిపోయి పిచ్చి వాళ్ళలాగా అయిపోయి బాబా గారి మందిరాలు లక్షల కోట్లు పెట్టి కట్టించుకోవాల్సిన అవసరం మాకేంటి? మాకేమీ షిరిడి సంస్థానం పైసా ఇవ్వట్లా, ఇతర దేశాల నుంచి ఫండ్స్ రావట్లా. సాయి భక్తులమైన మేమే బాబా మాకిచ్చినటువంటి కష్టార్జితాన్ని సంతోషంగా మా జీవితంలో ఆయన చేసిన మేళ్ళు, మాకు ఇచ్చిన రక్షణ, మా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశాడు, మా బిడ్డలకు సంతానాన్ని ఇచ్చాడు. సంతానం కాదు అనుకున్న పరిస్థితుల్లో ఆయన పాదాలు పట్టుకోగానే సంతానం కలిగింది. పెళ్ళిళ్ళు జరగట్లేదు అని బాబా దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటే పెళ్ళిళ్ళు జరిగాయి. ఉద్యోగాలు రావట్లేదు అని మొరబెట్టుకుంటే ఉద్యోగాలు వచ్చాయి. అనారోగ్యంతో రేపు చచ్చిపోతాడని డాక్టర్ చెప్తే రాత్రి బాబా గారు కలలోకి వచ్చి ఆ యొక్క జబ్బును నయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన మిరాకిల్స్ జరగడం వల్లనే ఒకే ఒక వ్యక్తి, మెడ్రాసుకు సంబంధించిన వ్యక్తి, నాకు పేరు గుర్తురాదు కానీ సార్ గుర్తుంటుంది, ఆ వ్యక్తి బాబా గారి కోసం 700 కోట్లు ఇచ్చాడండి. 700 కోట్లు ఇచ్చాడు. 500 గదుల నిర్మాణం చేశాడు ఒక్కడే. రజనీ కాదు సార్, రజనీనా? ఓకే, రజనీ, మా రజనీ జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఓకే, రజనీ, ఆయన పేరు రజనీ సారు, చెన్నై. 700 కోట్లతో 500 గదులు నిర్మించాడు. ఏమంటా సాయి ఏం సార్ అది? సాయి సంస్థానం పేరు, అది దాని ఆ సముదాయం పేరు సాయి ఆశ్రమం. ఏమండి 700 కోట్లు ఊరికనే ఇస్తాడండి. ఎంత గొప్ప మేలు చేస్తే ఆయనకి బాబా గారు ఇస్తారా? మీరు ఇవ్వండి, 1000 రూపాయలు ఊరికనే ఇస్తారా ఎవరికన్నా? ఎవరు ఇవ్వను. ఖచ్చితంగా నాకు నువ్వేమిస్తే నేను బాబా గారి దగ్గరే, మనమే ఊరికే ఇవ్వట్లా, మనకు అందరికీ ఆయన చాలా చేశాడు, మనం ఆయనకి ఇస్తున్నాం అంతే. ఆయన 700 కోట్లు ఇచ్చాడంటే ఆయనకి ఎంత చేసి ఉంటాడు? ఇది ఒక్కటేనా? ఈ ఇష్యూ వచ్చిన తర్వాత, బాబా గారి ఇష్యూ వచ్చిన తర్వాత నేను ఆనందపడ్డ సందర్భాలు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే బాబాని విమర్శించారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 3 గొప్ప విషయాలు నాకు తెలిసాయి. ఒకటి, మన సత్యవాణి మేడం గొప్ప సనాతన ధర్మ ప్రేమికురాలు. ఆమె గొప్ప సనాతన ధర్మ ప్రేమికురాలు. ఆమె రామమందిరం కోసం ఆమె ఎంత కృషి చేసిందంటే అంత కృషి చేసింది. గొప్ప పేరు పొందింది ఆమె బాబా భక్తురాలు. నాకు ఈ మధ్య తెలిసింది, అప్పుడు తెలియదు. సత్యవాణి లాంటి వ్యక్తి, సనాతన ధర్మాన్ని ప్రేమించే వ్యక్తి బాబా భక్తురాలు కావాలంటే అంత సులభంగా కాదు. బాబా గారి మహిమలు విని ఆమె ఒకసారి ఆమె చెప్పింది, ఇలాగే యూట్యూబ్ ఛానల్లో చెప్పింది. బాబా గారితో అనిందంట, బాబా నువ్వు గనక ఉంటే అక్కడున్న విభూది నా చేతిలోకి రావాలి అంటే అక్కడ ఉన్న విభూది లేచి ఆమె చేతిలోకి వచ్చిందంట. బాబా కోసం ఎవరైనా బాబాకు పరీక్ష పెడితే ఆ పరీక్షలో బాబా తప్పకుండా ఆయన పాస్ అవుతాడు, మనని పాస్ చేస్తాడు. మొన్న ఇక్కడ జరిగిన కార్యక్రమం జరిగింది కదా, ఆ రోజు నేను చూస్తున్నాను సెల్ ఫోన్లో కార్యక్రమం, అందరూ ఆకాశాన్ని చూసే మాట్లాడుతున్నారు. చాలా మాట్లాడాలని ఉంది, కానీ పైన చూస్తే మేఘం కనబడుతుంది, ఏం జరుగుతుందో తెలియదు, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనుకుంటూ వాళ్ళు ఉపన్యాసాలు ముగిస్తూ ఉన్నారు. సార్ తర్వాత చెప్తే తెలిసింది, నల్లటి మేఘం సార్, భయంకరంగా ఉంది, ఏ క్షణమైన కొండపోత వర్షం పడుతుంది. అది జరిగి ఉంటే ఇంకా మన వాళ్ళు పొద్దున్నే కొన్ని 100 వీడియోలు వస్తాయి బయటికి. ఇంత పెద్ద కార్యక్రమం చేశారు, ఏడి మీ గురువు గారు, ఏరి మీ అవధూత ఏడి, మీ సిద్ధపురుషుడు ఏడి, ఏది కాపాడతారు, తుఫాన్ ఆపాడంట కదా సచ్చరిత్రలో, అన్ని కబుర్లండి అనేవాళ్ళు, కొట్టేసేవాళ్ళు. కానీ ఉన్నది ఎవరు అక్కడ? సమర్థ సద్గురు సాయిబాబా.
ఒక అద్భుతం. ఇప్పటికీ ఆ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పట్లా హరిహరరావు సారు. ఆ కార్యక్రమం అంతటికి సార్ ఇది ఒక అద్భుతం సార్. ఆనాడు ఆ యొక్క మేఘం అనేది మాత్రం పడి ఉంటే ఒక్కరు ఉండేవాళ్ళు కాదు పిల్లలు. కానీ ఒక అదృష్టం ఏంటంటే ఒక చుక్క పడలేదు. ఆ రోజు రాత్రి కూడా పడలేదు. పోనీ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా పడలేదు. అంతే. అంటే నన్ను పరీక్ష పెట్టేవాడు ఎవడరా ఇక్కడ అని చటగా పట్టుకొని కూర్చోగలుగుతాడు బాబా. కాకపోతే నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకం లేని వాళ్ళు కూడా బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా అలాగే నిలబడ్డాడు, అలాగే వాళ్ళకు నిదర్శనాలు ఇచ్చాడు. నేను ఆ రకంగా ఎదురు చూస్తున్నా. ఈ సోదరద్వయం ఈ ఎవరైతే ఉన్నారో 5 మంది పంచపాండవులు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఆయన ఎప్పుడో ఒకసారి ఒక అద్భుతం. ఆయన మారుస్తే మారాల్సిందే కానీ మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన గొడవల ద్వారా ఎవడు మారడు. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో మారుతారు. అలా సత్యవాణి గారిది ఒక అద్భుతం. నేను ఆ తల్లికి ధన్యవాదాలు చెప్తున్నాను. అందుకని సార్ ఈ కార్యక్రమం పెట్టినప్పుడు సార్ సత్యవాణి మేడంని పిలవండి అని చెప్పాను. ఆమె సాక్ష్యం చెప్తే అది బలమైన సాక్ష్యం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు చెప్పినంత సాక్ష్యం ఆ సాక్ష్యం. ఆ తర్వాత నేను విన్నది తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయని శోభారాజు గారు. అసలు నమ్మలేని నిజం. పొద్దున్న లేస్తే అదివో అల్లదివో అని చెప్పి వెంకటేశ్వర స్వామి యొక్క సంకీర్తనలు తప్ప లక్షలు ఇస్తామన్నా సరే సినిమా పాటలు నేను పాడను అని భీష్మించుకున్నటువంటి గొప్ప మహాభక్తురాలు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మహాభక్తురాలు శోభరాజు గారు కూడా బాబా భక్తురాలు అని చెప్పి విని నేను ఆశ్చర్యపోయాను. ఎలా సాధ్యం? అసలు వెంకటేశ్వర స్వామి చూసిన కళ్ళతో మరొకరు చూడగలుగుతామండి? వెంకటేశ్వర స్వామి చూసిన కళ్ళతో మరొకరు చూడగలుగుతామా? ఎలాగో ఆ రూపమే, ఆ దివ్యత్వమే. తిరిగి ఆ దివ్యత్వం, ఆ రూపం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే షిరిడీలో ఆ యొక్క బూటి మందిరంలో బాబా విగ్రహంలో మాత్రమే మనకు ఆ దివ్యత్వం కనిపిస్తుంది. అది కూడా హారతుల సమయంలో కిరీటం పెట్టుకున్నప్పుడు చూడాలి ఆయన యొక్క ఆ దివ్యమైన ప్రకాశాన్ని. నేనేరా ఆ శ్రీకృష్ణుణ్ణి అన్నంత గొప్పగా వెలిగిపోతూ ఉంటాడు ఆ నెమలి పింఛం పెట్టుకొని. అసలు ఆ గడ్డం, ఆ మీసాలు, అవి వాటిల్లో ఆయన ఎలా కృష్ణుడిగా కనబడుతున్నాడో తెలియదు. కానీ నిజంగా సచ్చరిత్రలో హేమాడ్ పంత్ రాసిన మాట అక్షర సత్యం. పరబ్రహ్మము అనేది ఒక ఆకారం ధరిస్తే అది ఎలా ఉంటుందో సాయిబాబా గారి రూపం చూస్తే మాకు అనిపిస్తుంది అన్నాడు. పరబ్రహ్మం అనే దాన్ని ఒక అచ్చులో పోస్తే అది బాబా గారి ఆకారం ధరించిందంట. అయితే చూడగలిగిన కళ్ళు ఉండాలి. ఈ మనస్సులో, ఈ హృదయంలో ఆ ప్రేమ ఉండాలి. అప్పుడు ఆ యొక్క దర్శన భాగ్యం మనకు లభిస్తుంది. ఎవరికైనా అంతే కదా. నమ్మకం ఉన్నవాడికే వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆహా అని ఆనంద బాష్పాలు రాలుస్తాడు. నమ్మకం లేని వాడిని తీసుకెళ్తే, ఒక నాస్తికుని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి చూడు ఎంత బాగుందో అంటే ఏముంది అక్కడ అంటాడు వాడు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది శోభారాజు గారు. ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యం. శ్రీమన్నారాయణని వెంకటేశ్వర స్వామి యొక్క సంకీర్తనలు తన్మయత్వం చెంది జీవితాన్ని తరింపజేసుకునే ఆ తల్లి బాబా భక్తురాలు ఎలా మారింది? బాబాలో ఏం చూసింది అంటే ఆయన తలుచుకుంటే ఎవరినైనా తన భక్తులుగా మార్చుకోగలడు అనడానికి వీళ్ళిద్దరూ నిదర్శనం. అలాగే సామవేద షణ్ముఖ శర్మ గారు గొప్పవారు, మహానుభావుడు, పండితుడు. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన పురాణాలను, శాస్త్రాలను అనర్ఘలంగా ఒల్లించి చక్కగా హిందువులకి బ్రహ్మానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. మనందరం ఆయన గౌరవిస్తాం. ఆయన బాబా గారి గురించి ఏదో వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెబుతూ ఆయన ద్వారా కూడా ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పించాడు బాబా గారు. ఏమిటి అంటే మనకెవరికీ తెలియదు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆయన సాయిబాబా భక్తుడైనటువంటి అని చెబుతూ నోరి దత్తాత్రేయ గారు అని చెప్పి గొప్ప డాక్టర్ ఆయన, అంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్యాన్సర్ డాక్టరు, అమెరికాలో ఉన్నాడు. ఆయన బాబా గారికి 2 మందిరాలు కట్టించాడు. ఆ మందిర ప్రారంభోత్సవానికి మన షణ్ముఖ శర్మ గారిని ఆహ్వానిస్తే వెళ్ళాడంట.
ఆయన ఏమన్నా చెప్పని బాబా గారి గురించి. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకు తెలిసింది ఏంటంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక డాక్టర్ గారు కూడా బాబా భక్తుడు. బాబా డాక్టర్ అంటే ఎవరు? సైంటిస్ట్. సైంటిస్ట్ అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మరు, అంతా సైన్సే, అంతా సైన్సే, సైన్స్ తప్ప ఇంకోటి లేదు అంటారు వాళ్ళు. అటువంటి సైన్స్కు సంబంధించిన ఒక గొప్ప డాక్టర్ కూడా బాబా భక్తుడు. అమెరికాలో ఉన్న ఆయన బాబా భక్తుడై బాబాకు 2 మందిరాలు నిర్మించాడు అంటే బాబా గారి శక్తి ఏమిటో అర్థం కావట్లేదా? ఇంకా ఎన్ని నిదర్శనాలు కావాలి? ఆ పిల్లవాడు ఈరోజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఏమండి, ప్రవచనకారుల ద్వారా కానీ లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి ద్వారా కానీ బాబా గారు సిద్ధపురుషుడు, గురువు, లేకపోతే సనాతన ధర్మానికి సంబంధించిన వారు లేదా పరబ్రహ్మ అని చెప్పించండి, నేను ఇంకా మాట్లాడను అన్నాడండి. అన్నటువంటి 2వ రోజు 3వ రోజు నిజంగానే ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో ఉండే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు విజయవాడకు వచ్చి బాబా సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధ పురుషుడు, ఆయన సనాతన ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఆయన విషయంలో ముస్లిం ఈ పనికిమాల చెత్త ప్రశ్నలు అనేవి అనవసరం అని కొట్టిపడేశాడు. అంతకంటే ఏం కావాలండి బాబు అంటే, బాబా తలుసుకుంటే ఎన్నో అద్భుతాలను అతి సులభంగా సాధించగలడు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు, చాలా నిదర్శనాలు మన కళ్ళ ముందు ఇవన్నీ చూస్తున్నాం. మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఒక మామూలుగా తిరుపతి దేవస్థానం గురించి ఆయన చెబుతూ, తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని మందిరాలకి నిర్మాణాలకు సాయం చేస్తారు, బట్ బాబా గారి మందిరాలకు మాత్రం కుదరదండి, ఎందుకంటే ఆయన మన సనాతన శాస్త్రాల్లో పురాణాల్లో లేని మాట నిజమే. దాంట్లో ఏం ఒప్పుకునేది ఉంది? గురువుల గురించి, సిద్ధపురుషుల గురించి, మహాత్ముల గురించి ఉంటుందా? రమణ మహర్షి గారి గురించి ఉందా? రామకృష్ణ పరమహంస గారి గురించి ఉందా? వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఉందా? లేదు. వాళ్ళందరూ మనం పూజించుకోవట్లేదా? భగవాన్ వెంకయ్య స్వామి గారి గురించి ఉందా? పూజించుకోవట్లేదా? సత్యసాయిబాబా గారి గురించి ఉందా? పూజించుకోవట్లేదా? కాబట్టి శాస్త్రాల్లో లేకపోవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి శాస్త్రాల్లో ఉన్న దేవతలకే, వారి మందిరాలకే సహాయం చేస్తారు. అది ఆ యొక్క తిరుపతి యొక్క దేవస్థానం యొక్క బైలాలో వాళ్ళు రాసుకున్న రూల్స్ ప్రకారం అంతే చెప్పాడు ఆయన. ఇంక వెంటనే మన వాళ్ళు మొదలుపెట్టారు. అదే మన కనుక వర్షం పడితే ఎలా మొదలుపెట్టే వాళ్ళు మొదలుపెట్టారు. చూసారా, మా పోరాటం నిజమైపోయింది, సాయిబాబా గారు హిందూ శాస్త్రాల్లో ధర్మాల్లో లేడని చెప్పి రామనారాయణ రెడ్డి గారే చెప్పేశారు, కాబట్టి మా యొక్క పోరాటం సక్సెస్ అయింది, జై శ్రీరామ్ అన్నారు. పాపం పిల్లలు, పాపం మరుసటి రోజే ఆనం రామనారాయణ రెడ్డి గారు చక్కగా, అయ్యా నేను పరమ సాయిబాబా భక్తుణ్ణి, బాబా గారిని నా యొక్క పూజా మందిరంలో గురుస్థానంలో బ్రహ్మాండంగా పెట్టుకొని పూజిస్తూ ఉంటాను, నేను ఆయన పూజ చేయకుండా నేను బయటికి రాను అని చెప్పాడు. అది కదా బాబా గారి శక్తి, అది కదా బాబా గారి మహిమ, అది కదా బాబా గారి లీల. అంటే ఇది సరిపోదా? ఇన్ని కళ్ళ ముందు చూస్తున్నా సరే అబ్బాయి మేము ఒప్పుకోం, తూచు వీళ్ళందరూ ఇలా అనడం ఏం మేము ఒప్పుకోం అని చెప్పేసి పాపం గోల చేస్తూ ఉన్నారు. వాళ్ళ గోల చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయగలుగుతాం? బాబా గారు అనేకమైన నిదర్శనాలు చూపిస్తూనే ఉన్నాడు వాళ్ళకి. సరే, టైం వాళ్ళు ఎలా మారాలని రాసిపెట్టి ఉందో, బాబా గారు ఎలా వారిని తన భక్తులుగా మార్చుకుంటారో అది వారికి సంబంధించిన విషయం. కాబట్టి ఈ విధంగా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అసలు విషయం పక్కన పెట్టి చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. అందుకని హేమాడ్ పంతు బాబా గారి దగ్గరికి వచ్చి ఆధ్యాత్మిక సాధనలో గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళలో నేను కొంతమంది పేర్లు చెప్తాను. హేమాడ్ పంతు గారు, ఈయన బాబా గారి ద్వారా ఏం నేర్చుకున్నాడంటే, ఎవరితో వాదన చెయ్యవద్దు. వాదన ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం వల్ల వస్తుంది. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పేది నిజం అనుకున్న వాళ్ళు మాత్రమే వాదన చేస్తారు. ఈ హేమాడ్ పంతు గారికి కూడా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాదించే అలవాటు ఉంది. ఆయనే చెప్పుకున్నాడు, నాకు కొద్దిగా తెలివితేటలు ఎక్కువ కాబట్టి నేను బాగా వాదించేవాడిని, వాచాలత్వం నాకు ఎక్కువగా ఉంది అని చెప్పాడు. కాబట్టి వాదన అహంకారంలోంచి వస్తుంది, అహంకారం లేకపోతే వాదించటం ఉండదు.
మనం ఎవరైనా వాదిస్తున్నామంటే మనకు అహంకారం ఉంది అని మనం గుర్తించి వాదించడం మానుకుంటే అహంకారం తొలగిపోతుంది. అలాగే 19వ అధ్యాయంలో ఒక ముసలమ్మ కథ చెప్పించి శ్యామ ద్వారా గురువుని ఎంత శ్రద్ధభక్తులతో అర్చించాలి, పూజించాలి, ధ్యానించాలి. ఏం చెప్పాడు అక్కడ హేమాడ్ పంతు గారికి? చిన్న తాబేలు, పెద్ద తాబేలు. చిన్న తాబేలు పెద్ద తాబేలు వైపు అలా చూస్తూ ఉంటుంది. పెద్ద తాబేలు తన చూపుని తన యొక్క బిడ్డ మీద ప్రసరింపచేస్తుంది. అదేమి పాలు ఇవ్వదు, ఆహారం ఇవ్వదు, కానీ చిన్న తాబేలు పెరిగి పెద్దదవుతుంది. అలా సాయిబాబా గారి మీద మన ప్రేమ అలా వారి మీద కనుక ఉంటే వారు మనని కూడా తన ప్రేమను మనపై ప్రసరింపచేసి మనని ఆయనంతటి వాడిగా తీర్చిదిద్దుతాడు అనే సత్యాన్ని తెలియచెప్పాడు. అంటే గొప్ప సాధన ఏమిటి చెప్పాడంటే, గురువుని సర్వస్వంగా భావించు, గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించు. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి గురువు ద్వారానే జరుగుతుందని గుర్తించు. మంత్రం తంత్రం అక్కర్లేదు, నా దగ్గర ఏ మంత్రాలు లేవు, నేను నా గురువు దగ్గర కూడా ఎటువంటి ఉపదేశాలు పొందలేదు. ఆ పిల్లలు ఏమంటారంటే, చూసారా బాబాగారికి అసలు ఉపదేశించడమే రాదంట, చూసారా ఆయనకు ఉపదేశం ఏం రాదు, చెప్పడం రాదు, ఆయన గురువు కాదు. గురువు ఎలా అవుతాడు? గురువు అయితే ఉపదేశించడం రావాలి కదా, ఆయనకి మంత్రాలు తంత్రాలు కూడా రావు. వాళ్ళకి అంతవరకే అర్థమైంది. కానీ ఆయన ఎంత గొప్ప సాధన చెప్పాడు. మంత్రం చెప్తే ఏం చేస్తారు? మంత్రజపం చేసుకుంటూ పోతారు. ఆ మంత్రజపం వలన మనసు అనేది నిలబడుతుంది కొంతకాలానికి. అంటే వారి వారి అర్హతను బట్టి. ఒక భక్తురాలికి రాజారాం అని బోధించి నిరంతరం రాజారాం అనుకోమ్మా తరిస్తావన్నాడు. అంటే ఆమె స్థాయికి నామస్మరణ అవసరం. ఇక్కడ హేమాడ్ పంతు స్థాయికి లేదా ఆ ముసలమ్మ స్థాయికి ఏమిటయ్యా అవసరం అంటే, నీకు మంత్రాలు అక్కర్లేదు, గురువు పైన అనన్యమైన భక్తిని ఏర్పాటు చేసుకో, గురువే సర్వస్వం చేస్తున్నాడని గుర్తించు, గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించు, గురువును శ్రద్ధాభక్తులతో ధ్యానించు, సహనంతో జీవించు. శ్రద్ధ సహనం అనే 2 పైసలు గురువుకు సమర్పించు, అన్నీ ఆయన చూసుకుంటాడు అనే గురువును ఏ విధంగా సాధన చెయ్యాలి, గురు మార్గంలో ఏ విధంగా వెళ్ళాలి ముందుకి అనే గొప్ప సాధన తెలియజెప్పాడు. అదంతా ఉపదేశమే కదా. ఉపదేశం అంటే బాబు రా అని చెప్పి 2000 తీసుకొని నెత్తిని చేపెట్టడమో, 2000 తీసుకొని చెవులో ఉపదేశం చేయడమో కాదు. వీళ్ళందరికీ అటువంటి ఉపదేశాలు అయితే పనికి వస్తాయి. బాబా అటువంటి ఉపదేశాలు ఇచ్చేవాడు కాదు, మంత్రతంత్రాలు చెప్పేవాడు కాదు. బాబా మనస్సును మళ్లించేవాడు, మనస్సును మార్చేవాడు, మానసిక బలహీనతను తొలగించేవాడు, శ్రద్ధాభక్తులను పెంపొందించేవాడు, ఏకాగ్రతను ప్రసాదించేవాడు, తలుచుకుంటే ఒక్క క్షణంలో భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించగలిగిన వాడు. నాలాంటి ఒక భక్తుడు బాబా దగ్గరికి వచ్చి, బాబా దైవ సాక్షాత్కారం ఎప్పుడవుతుంది, దైవ సాక్షాత్కారం ఎలా అవుతుంది, పాండురంగ సాక్షాత్కారం ఎలా అవుతుంది అని రోజు సతాయిస్తుంటే బాబా ఏమన్నాడంట, దేవుడు దేవుడు అని ఎందుకురా ఎప్పుడు అరుస్తావు, నీ దేవుడు నా జేబులో ఉన్నాడురా, నీ దేవుడు నా జేబులో ఉన్నాడురా. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపించగలిగిన స్థితి సద్గురు సాయిబాబా గారి స్థితి. లేకపోతే ఏంటంటే తల్లకిందులుగా దశాబ్దాలు తపస్సు చేసినా లభించని శ్రీరామచంద్రుని యొక్క దర్శనము, బాబాకు నేను నమస్కారం పెట్టను ఆయన ముస్లిము అన్నటువంటి వ్యక్తికి అతి సులభంగా శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు కదా. అది కదా జేబుల్లో దేవుడు ఉండడం అంటే. జేబులో దేవుడు ఉంటే అంత సులభంగా సాక్షాత్కారం ప్రసాదించగలుగుతాడు. ఆ విధంగా హేమాడ్ పంతు గారికి గురువు యొక్క సేవ ఎలా చేయాలో నేర్పించాడు. మహల్సాపతికి ఏం చెప్పాడు, మహల్సా నేను నిద్రపోతానేమో చూసి నన్ను లేపు, నేను ఎప్పుడు భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాను, నిద్రపోతే భగవన్నామస్మరణ ఆగిపోతుంది, కాబట్టి నా ఎద మీద చెయ్యి పెట్టి ఉండి నేను నిద్రపోకుండా చూసి నన్ను లేపు నాయనా అంటాడు. ఈయననేమో నామస్మరణ చేస్తుంటాడు, ఆయనేమో చేయి పెట్టి బాబాగారి ఎద మీద చేయి పెట్టి ఆయన నిద్రపోతుంటాడు. ఆయన నిద్రపోయినప్పుడు బాబా భగత్ హే భగత్ హే భగత్ అని లేపుతుంటాడు. అలా ఆ యొక్క మహల్సాపతికి నిద్రను జయించడం నేర్పించాడమ్మా.
నిద్రను జయించడం నేర్పించాడు. ఎందుకు నిద్రను పోకుండా ఉండాలి? భవిష్యత్తులో నేను 3 రోజులు ఈ శరీరంలో నుంచి ఆత్మను వేరు చేసి, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ వేరు శరీరం వేరు అనే యొక్క సత్యాన్ని నేను ప్రాక్టికల్గా పబ్లిక్గా నిరూపించాల్సిన రోజు వస్తుంది. అప్పుడు మహల్సాపతి 3 రోజులు నిద్రాహారాలు మాని నన్ను తన ఒడిలో కాపాడుకోవాలి. ఆ శక్తి రావాలి అంటే ఇప్పటి నుంచే మహల్సాపతిని అలా తయారు చేయాలి అని చెప్పి మహల్సాపతికి నిద్రను జయించడం నేర్పించాడు. శ్యామకి ఏం నేర్పించాడు చెప్పండి ఎవరన్నా? శ్యామకి ఏం సాధన ఇచ్చాడు బాబా? సచరిత్ర చదివారు కదా, చెప్పండి అమ్మా. అందరికి బాగా తెలిసిన కదే. శ్యామకి బాబా ఇచ్చిన సాధన ఏమిటి? కంగారు పడతారు సడన్గా. ఎవరు అడిగినా నేను కూడా కంగారు పడతా పైన ఎవరన్నా అడిగితే. విష్ణు సహస్రనామం కదా. నా శ్యామ అమాయకుడు, ఏమీ తెలియనివాడు, నాకు చాలా సేవ చేస్తున్నాడు. అతనికి విష్ణు సహస్రనామం అనే మాలను అలంకరించి అతన్ని తరింపచేస్తాను, మోక్షం ప్రసాదిస్తాను అంటాడు. మోక్షం ప్రసాదిస్తానంటాడు విష్ణు సహస్రనామం ద్వారా. ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని శ్యామకు సాధనగా ఇచ్చాడు. అతనికి అసలు చదవడమే రాదు. విష్ణు సహస్రనామం చదవడం అంటే ఆయనకి సంస్కృతం రాదు. అప్పట్లో సంస్కృతంలో ఉన్నాయి. విష్ణు సహస్రనామం సంస్కృతంలో ఉంటుందిలే. తెలుగు పదాల్లో మనం తెలుగు అక్షరాలు చదువుకున్నా అది సంస్కృతమే. కాబట్టి శ్యామ నాకు చదవడం రాదయ్యా అంటాడు. మొన్న పిల్లవాడు వీడియో చేస్తూ దీని మీద ఆయనకేమో చదవడం రాదంటాడు, ఇతనేమో చదువుకునేవాడు పుస్తకం తీసి చదువు రాని వాడికి ఇచ్చాడు. ఇదేమి గురుత్వం అండి, ఇందులో ఏముంది విశేషం అంటాడు ఆ పిల్లవాడు. సరే, దానికి మళ్ళీ మనం వీడియో చేసాం, వాళ్ళు చూస్తారో చూడరో కానీ మనమైతే చేస్తుంటాం. విషయం ఏంటి? సంస్కృతం నాకు చదవడం రాదన్న శ్యామా చేత విష్ణు సహస్రనామాల్ని బాగా చదివేలా చేసి చివరికి చూడకుండా 1008 నామాలని చూడకుండా చెప్పగలిగిన స్థాయికి వెళ్ళాడు శ్యామ బాబా గారి యొక్క అనుగ్రహం వల్ల. అసలు అక్షరమే చదవడం రాదు, ఒక్క పదం కూడా చదవడం రాదు అంటే చదవడం కాదు, చూడకుండా చదవడం కూడా నేర్చుకున్నాడు. గురువు అనుగ్రహం ఉంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. భగవద్ అనుగ్రహం ఉంటే కుంటివాడు పర్వతాలు దాటగలుగుతాడు, అలాగే మూగవాడు పాటలు పాడగలుగుతాడు అన్నది ఇక్కడ బాబా గారు నిరూపించాడు. శ్యామ చేత విష్ణు సహస్రనామాలను చదివించాడు. అనంతరావు పాటంకర్ ఆయనకేం చెప్పాడు? అనంతరావు పాటంకర్కి బాబా గారు ఏం నేర్పించాడు? 9 ఉండల నవవిధ భక్తుల్ని సాధించమని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? అయ్యా, నేను వేదాలు చదివాను, పురాణాలు చదివాను, శాస్త్రాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను. ఇప్పుడు మన వాళ్ళు కూడా అవన్నీ చదివే ఎగిరెగిరి పడుతుంటారనమాట. ఇవన్నీ చదివినా కానీ నాకు మనశ్శాంతి లేదు బాబా, ఏం చేయమంటావు అంటే నీవు నవవిధ భక్తుల్ని సాధన చెయ్యి అని చెప్పాడు. నవవిధ భక్తులు ఎక్కడ ఉంటాయి? మన సనాతన ధర్మంలో మాత్రమే లభించే గొప్ప సాధనా మార్గం. శ్రవణం, స్మరణం, కీర్తనం, అర్చనం, నమస్కారం, పాదసేవనం, దాస్యం, సఖ్యత్వం, ఆత్మనివేదనం. గొప్ప సాధన. ఒక్కొక్క దాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తే తప్ప ఆత్మనివేదన స్థాయికి వెళ్ళలేరు. మీకు అర్థమయ్యేటట్టుగా 2 చెప్తాను. భగవంతుడు మా ఫ్రెండు, మా తాత, మా నాన్న, మనం అంటుంటాం బాబా గారిని కూడా మా పెద్ద ఆయన, మా తాత, మా అన్న, రకరకాలుగా పిలుస్తుంటాం. ఆయన మాకు క్లోజ్ కాబట్టి బాబా గారు అలా పిలవాలి అని అంటే, అలాగే మా స్నేహితుడు, మా ఫ్రెండు అనుకునే వాళ్ళు ఉంటారు. అలా నీవు బాబా గారిని ఒక స్నేహితుడు, ఒక తాత, ఒక తండ్రి ఈ స్థాయిలోకి నువ్వు భావన చెయ్యాలి అంటే నువ్వు ఆయన్ని అంతగా ప్రేమించి ఉండాలి, అంతగా సేవ చేసి ఉండాలి, అంతగా నువ్వు ఆయన తండ్రి అనుకుంటే సరిపోదు, ఆయన నిన్ను వీడు నా కొడుకు అనుకునేలా ఉండాలి. నువ్వు ఆయన్ని తాత అనుకుంటే కుదరదు, ఆయన నిన్ను నా మనవడు అనుకునే స్థాయిలో నువ్వు ఉండాలి. నువ్వు ఆయన నా స్నేహితుడు అంటే కుదరదు, ఆయన నిన్ను నా స్నేహితుడు అనుకునే స్థాయిలో నీ భక్తి ఉండాలి.
ఆ భక్తి నుంచి నీకు ఆ స్థాయి వస్తుంది. నవవిధ భక్తుల్లో మీకు ఒకటి చెప్తాను. దాస్యం అంటే సేవ చేయడం. దాసుడిగా ఆంజనేయ స్వామిలాగా దాసుడిగా భావించుకొని ఆయన పనులన్నీ కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ ఆయన మనసులో ఉన్నదాన్ని కూడా గ్రహించుకుంటూ సేవ చేస్తే అటువంటి సేవకుడికి యజమాని మీద ఒక అధికారం వస్తుందా రాదా? ప్రాక్టికల్గా చెప్పండి. మన ఇంట్లో ఒక పని మనిషి వస్తుంది. మొదటి రోజు వచ్చినప్పుడు భయపడుతూ ఆ గోడకు అనుకొని మాట్లాడుద్ది. అమ్మా అది అమ్మా ఇదమ్మా, నేను జాగ్రత్తగా పని చేసుకుంటానమ్మా, ఎలాగైనా పని అమ్మా అంటది. అయిపోయిందా? ఆ రోజంతా భయం భక్తి. రెండో రోజు మూడో రోజు నెల అయిందనుకో, అమ్మా ఇట్రా, అది ఆమె వచ్చింది. ఆ లోపల ఉంటావు, నీకు అసలు వినపడదు ఎంత పిలిచినా కానీ. అని ఎలా వచ్చింది? అంతకుముందు అంత భయపడింది, ఇప్పుడు ఇలా అనింది. ఆ తర్వాత ఏదన్నా ఇంకా ఎక్కువ సేవ చేసింది అనుకో, మనకు వంట వండి అన్నీ చేసి రకాల సేవ చేసి తినా, ఏమి తినవు ఊరికే నువ్వు, అందుకే అట్లా అవుతున్నావు, తినా, మళ్ళీ నీరసం అంటావు. మన మీద పెత్తనం చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది పెత్తనం? మనకు సర్వీస్ చేసింది ఆమె, చాలా సేవ చేసింది. అంటే దాస్యం చేసిన తర్వాత నువ్వు భగవంతుడితో సఖ్యత్వం చేసే స్థాయి నీకు వస్తుంది. మరి ఇవన్నీ చేస్తున్నావా? ఏమి చేయకుండానే ఆయన మా ఫ్రెండు, మా తాత, మా తండ్రి అంటున్నావా? ఓసారి ఆలోచించుకోండి. కాబట్టి నవవిధ భక్తులు అనేది బాబాగారు ఊరికే ఇవ్వలేదు. ఒక్కొక్క మెట్టు సాధన చేసుకుంటూ పోతే బాబాగారితో భగవంతుడితో శ్యామలాగా కొట్లాడే శక్తి వస్తుంది. శ్యామ బాగా కొట్లాడేవాడు బాబాతో. బాబా ఒక్కోసారి తలకాయ పట్టుకున్నాడు, ఒరే నాయన తలకాయ తినవాకరా అని చెప్పేసి అనేవాడు. అలా అంత వాళ్ళిద్దరు కూడా స్నేహితుల్లాగా మెలిగేవారు. అంత స్థాయి సంపాదించుకోవాలంటే 72 జన్మల నుంచి బాబా అతనితో ఉన్నాడంట. విడిచిపెట్టకుండా బాబా అతన్ని పట్టుకొచ్చుకుంటున్నాడు. ఎంత ప్రేమో, ఎంత సేవ చేశాడో. కాబట్టి ఆ విధంగా ఆయన మెడలో విష్ణు సహస్రనామం అనే మాలను వేశాడు. ఆ తర్వాత రాధాకృష్ణ ఆయి, ఇవి చరిత్ర చదివారు ఎవరన్నా చేతులు ఎత్తండి. రాధాకృష్ణ ఆయి చరిత్ర చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చదవలేదా? చదవండి. సార్ చదివాడు. రాధాకృష్ణ ఆయి చరిత్రను చదవండి అమ్మా. ఆమెకి బాబాగారు కొన్ని సిద్ధులు కూడా ఇచ్చాడు. ఎంత గొప్ప భక్తురాలు అంటే, బాబాగారు మా మసీదులో లేని టైం చూసుకొని మొత్తం శుభ్రంగా తుడిచేసి అల్లేసేసి, బాబాగారు నడిచే దోవ, పల్లెటూరు కదా ఆ రోజుల్లో, ఆ నడకలో పల్లెటూరు వాళ్ళు అప్పట్లో మనలాగా రెస్ట్ రూమ్స్, వాష్రూమ్స్ ఉండేవి కాదు. పిల్లలంతా దారిలోనే అంతా పాడు చేసేవాళ్ళు. బాబాగారు నడిచే దోవంతా ఆమె ఆ పెంట చెత్త అంతా కూడా తీసేసి శుభ్రం చేసి బాబాగారికి ఆ నడక ప్రాంతం ఇబ్బంది లేకుండా పరిశుభ్రంగా చేసేది. చాలా సేవలు చేసింది. బాబాగారిని శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథని కానీ, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ, ఇవన్నీ ఆయనని అలా పిలవాలి. ఆయన మీరనుకున్నట్టుగా మామూలు సాధకుడు కాదు, భక్తుడు కాదు, యోగి కాదు, గురువు కాదు, మామూలు వారు కాదు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ అని గుర్తించగలిగింది. కాబట్టి ఆయనకి ఆ విధంగా రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అనే పూజలు చేసేలా ఆ షిరిడి సంస్థానాన్ని ఆ తల్లి ఏర్పాటు చేసింది. అయితే ఆమె నిరంతరం కూడా కృష్ణ భక్తురాలు. ఆమె పాండురంగ భక్తురాలు. బాబాగారిని శ్రీకృష్ణ పరమాత్మ అవతారంగా భావించి ఎప్పుడు కూడా కృష్ణ సంకీర్తనలు చేసేది. ఆమె కృష్ణ సంకీర్తనలు చేస్తుంటే ఆ తన్మయత్వంలో మైమర్చిపోయే ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండేవి. ఆమెకు బాబాగారు కొన్ని సిద్ధులు కూడా ఇచ్చినట్టుగా మనకు చరిత్ర తెలుస్తుంది. బాబా ఇక్కడ మసీదులో ఆయి దగ్గరికి వెళ్ళి ఫలానిది తీసుకొని రా అని చెప్పి పంపిస్తే వాళ్ళు తలుపు కొట్టగానే ఆమె తీసుకొని వచ్చేదంట. వాళ్ళు అడగకముందే చెప్పకముందే తీసుకొని వచ్చేదంట. అలా ఆమెకి అనేకమైన సిద్ధులు, బాబాగారి అనుగ్రహం సంపూర్ణంగా పొందిన స్త్రీగా గౌరవించి బూటి, ఇంకా కొంతమంది భక్తులు రేగే, ఇలాంటి భక్తులు ఆమెని తల్లిలాగా భావించుకొని ఆమె ఏం చెబితే అది చేసేవాళ్ళంట. అంత గొప్ప గౌరవం ఆమెకి. అయితే ఎక్కడి నుంచో వచ్చిన స్త్రీ షిరిడీలో ఆమె పెత్తనం నడుస్తూ ఉండడం అనేది అక్కడ ఉన్న కొంతమందికి నచ్చక ఈర్ష్యతో ఆ తల్లి మీద లేనిపోని అభాండాలు వేసి అవమానిస్తూ ఉంటే బాబాగారు ఆమెకి నువ్వు బయటికి రావద్దు, నా కంట పడొద్దు అని శాసించాడు. అదేదో పనిష్మెంట్ అనుకుంటున్నారు. అదిగో ఆమె అంత సేవ చేస్తే బాబాగారు రాధాకృష్ణమాయని బయటికి రావద్దు అన్నాడు, నీ ముఖం నాకు చూపించొద్దు అన్నాడు. కాదు,
ఆమెకి షిరిడి ప్రజల నుంచి ఇబ్బందులు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, కాబట్టి ఆమెను బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటే మనశ్శాంతి అన్న ఉంటుంది ఆమెకి అని చెప్పేసి నీ ముఖం నాకు చూపించొద్దు అన్నాడు. కాబట్టి తండ్రి లాంటి బాబా కూతురు లాంటి రాధాకృష్ణమాయ మీద ఎప్పుడూ ఆయనకి ఏ విధంగా కోపం లేదు. ఆమె అంటే అమితమైన ప్రేమ అభిమానము ఉంది. ఆమె చనిపోయిన తర్వాత రేగే అనే భక్తుడు వచ్చి, బాబా ఆ తల్లి మీద ఇటువంటి అపవాదులు వస్తున్నాయి, మీరేమంటారు అంటే, రాధాకృష్ణ ఆయి ఇక్కడ ఉందిరా అని బాబా చూపిస్తాడంటే తన హృదయంలో ఆమెకి స్థానం ఇచ్చాడు బాబా. అంటే మనం అవన్నీ అర్థం చేసుకోలేం. అవన్నీ మనం లోకులు కాకులు వాళ్ళు ఎలా ఎప్పుడు ఎవరి మీద స్పందిస్తారు, అబాండాలు వేస్తారు, ఈర్ష్య అసూయ ద్వేషాలతో రగిలిపోతున్న వాళ్ళు ఉంటారు. మహాత్ములు కూడా మంచి వాళ్ళను కూడా దుర్మార్గులుగా ప్రచారం చేసేస్తారు. ఆ విధంగా రాధాకృష్ణ. తర్వాత ఉపాసని బాబా పేరు విన్నారా? బాబా గారు 4 సంవత్సరాలు షిరిడీలో అంతర్ముఖ సాధన చేయి, ఎవరితో మాట్లాడద్దు, మౌనంగా ఉండు, నీలో నువ్వు ఉండు అని చెప్పాడు. నీలో నువ్వు ఉండడం అనేది మౌనం. మౌనం అంటే ఏమనుకుంటాం? ఈరోజు నేను మౌనం అండి, ఎవరితో మాట్లాడను అంటారు కొంతమంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మౌనం పాటిస్తారు. వాళ్ళు మన నోటితో మాట్లాడరు, మనసుతో మాట్లాడుతూనే ఉంటారు, అంటుంటారు. అదంతా మాట్లాడటమే కదా, అదేదో మాట్లాడటమే. కాబట్టి అది కాదు. మౌనంగా ఉండడం అంటే నోరు మాట్లాడకుండా ఉండడం కాదు, మనసు కూడా పనిచేయకూడదు. అంటే ఏకాంతంగా తనలో తాను ఉండాలి, ఎవరికి అంటపడకూడదు, ఏది చూడకూడదు, ఏది వినకూడదు, దేనికి స్పందించకూడదు, సైగలు చేయకూడదు. కొంతమంది పెద్ద స్వామీజీలు కూడా మౌనం మాట్లాడరు అంటారు, కానీ పోయి సమస్య చెప్తే కాగితం మీద రాసిస్తారు. అంటే వింటున్నారు, ఆలోచిస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు, ఇదంతా మనసు పనిచేస్తుంది. అది కాదు, అటువంటి మౌనం కాదు. అది కూడా ఒక రకమైన మౌనం. మాట్లాడకుండా ఉంటే శక్తి పెరుగుతుంది, మాట్లాడడం వల్ల చాలా శక్తి పోతుంది, మాట్లాడకపోవడం వల్ల లోపల శక్తి పెరుగుతుంది. కానీ మనసు కూడా మాట్లాడకపోతే అది ఆత్మకు దగ్గర అవుతుంది, భగవంతుని యొక్క అనుభూతిని పొందుతుంది. కాబట్టి ఆ విధంగా ఉపాసని బాబాని 4 సంవత్సరాలు అంతర్ముఖంగా ఉండమన్నాడు. 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 6 నెలల ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పూర్ణ స్థితిని పొందలేకపోయాడు. అయినా మెహర్ బాబా లాంటి ఒక అవతార పురుషుడికి గురువు కాగలిగిన స్థాయికి చేరుకున్నాడు ఉపాసని బాబా. అంటే ఉపాసని బాబా ద్వారా బాబా గారు చేయించిన సాధన వల్ల మెహర్ బాబా అంతటి అవతార పురుషుడికి గురువు కాగలిగిన స్థాయికి చేర్చాడు. ఒక గురువు యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఆ శిష్యుడి యొక్క గొప్పతనాన్ని బట్టి గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. రామచంద్రుని యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది? రామనామం ద్వారా ఆంజనేయ స్వామి వారు పొందిన ఆ గొప్ప శక్తి వలన రాముడు ఎంత గొప్ప శక్తివంతుడో తెలుస్తుంది. స్వామి వివేకానంద వలన రామకృష్ణ పరమహంస గారు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. సాయిబాబా గారి శక్తి తెలియాలంటే ఇదిగో ఈ తరించినటువంటి గొప్ప ఎవరైతే మహాత్ములు ఉన్నారో, భక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా బాబా గారి గొప్పతనం తెలుస్తుంది. అలాగే బివి నరసింహస్వామి గారు ఎంతోమంది సిద్ధపురుషుల్ని, గురువుల్ని, శరీరంతో ఉన్న వాళ్ళని సేవించుకున్న లభించనిటువంటి ఆత్మానుభూతి షిరిడీకి వెళ్ళి బాబా గారి సమాధి దగ్గర కూర్చున్న వెంటనే అతను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనసు అంతర్ముఖంలోకి వెళ్ళిపోయింది, ఆత్మసాక్షాత్కారం పొందింది. అలాగే భరద్వాజ్ మాస్టర్ గారికి కూడా 5 గంటల పాటు వీరిద్దరూ కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అది కదా బాబా గారి గొప్పతనానికి నిదర్శనం, గురువు యొక్క గొప్పతనానికి నిదర్శనం. ఉపాసని బాబా లాంటి ఒక గొప్ప సిద్ధపురుషుని తయారు చేశాడంటే అది కదా బాబా గారి గొప్పతనానికి నిదర్శనం. అలాగే రేగే ఇతను ఇండోర్ హైకోర్టు జడ్జి గారు, ఇండోర్ హైకోర్టు జడ్జి గారు. మన పిల్లలు ఏమంటారంటే బాబా గారు ఆ షిరిడీలో చదువు సంజయ్ అని అమాయకులు ఉంటే వాళ్ళందరికీ ఏవో కొన్ని జిమ్మిక్కులు చూపించి గురువు అని దేవుడని పూజింప చేసుకున్నాడండి, అబ్బాయి బాబా గారి దగ్గర ఏం లేదండి అంటారు. మన కళ్ళెదురుగా కనబడుతుంది. హైకోర్టు జడ్జి రేగే, ఈయన బాబాకు పరమ భక్తుడు. కాకాసాహెబ్ దీక్షిత్ బొంబాయిలో పెద్ద లాయర్ల కంపెనీకి యజమాని.
లండన్లో చదివి వచ్చాడు. కాపాడే బాలగంగాధర్ తిలక్ దేశ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన కేసులు వాదించి ఆయన్ని కాపాడేవాడు. కాపాడే ఆయన అమరావతిలో పెద్ద ప్లీడర్. ఆయన బాబా భక్తుడు. 4 నెలలు బాబా దగ్గర ఆశ్రయం పొందాడు. బ్రిటిష్ వారు అరెస్టు చేయకుండా కాపాడగలిగిన శక్తి ఈ భూప్రపంచంలో బాబా తప్ప మరొకరు లేరు అని చెప్పి కాపాడేని షిరిడీకి పంపించారు ఆయన స్నేహితులు. 4 నెలలు కాపాడాడు. వీళ్ళందరూ మహా మేధావులు, విద్యావంతులు. కానీ ఇవన్నీ కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే కూడా అబ్బే మేము ఒప్పుకోం తూచ్ అని చెప్పి అంటే అది ఎలా జనాల్లోకి వెళ్తుంది? ఎలా జనాలు ఒప్పుకుంటారు? సూర్యుడి దగ్గర వెలుతురు లేదండి, సూర్యుడి దగ్గర చీకటి ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. ఎవరు నమ్ముతాడు? సూర్యుడి దగ్గర చీకటి ఉంటుంది, ఎవరు నమ్ముతారు? అలాగా ఈ విధంగా ఉపాసనీ బాబా, కాకాసాహెబ్ దీక్షిత్ బొంబాయిలో పెద్ద లాయర్ల కంపెనీకి యజమాని, ఇంగ్లాండ్లో చదివి వచ్చాడని చెప్పాను కదా. ఆయన బాబా దర్శనానికి వచ్చేటప్పుడు ఏమన్నాడంటే, బాబా దగ్గర నాకు ఎటువంటి ఆశీర్వాదం అనుగ్రహం అక్కర్లేదు, అంటే నా కాలు బాగుపడాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, మనందరం అదే కదా కోరుకునేది బాబా దగ్గర. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? కాలు కుంటితనం నాకు అక్కర్లేదు, అది ఉంటే ఉండింది, నా మనసు యొక్క కుంటితనం సరిదిద్దపడాలి, నేను పవిత్రంగా జీవించాలి, ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి, గురువు అనుగ్రహం నాకు దానికోసం కావాలి అన్నాడు. అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ని బాబా కడిగిన ముచ్చంలా తయారు చేశాడు, వజ్రంలా తయారు చేశాడు. చివరికి ఆయన చేత 9 నెలలు ఏకాంతంలో ధ్యాన సాధన చేయించాడు. నీ భార్య పిల్లలు కూడా చూడకూడదు, నువ్వు నన్ను కూడా చూడడానికి మసీదుకు రావడానికి వీల్లేదన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ అంటాడు, బాబా నా భార్య పిల్లల్ని చూడకపోయినా ఉండగలుగుతాను, మిమ్మల్ని చూడకుండా ఉండలేను బాబా, నేను రోజుకు ఒక్కసారైనా మీ దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వండి అంటే ఒక్కసారి హారతికి రావడానికి అనుమతించాడు బాబా. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ 9 నెలలు ఆత్మలో ధ్యానం చేసి గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాడు. మీ అందరికీ తెలిసినటువంటి హాజీ సిద్దిక్ పాల్కే మక్కా మదీనా యాత్రలు చేసి వచ్చాడు. ఖురాన్ బాగా చదువుతాడు, మంచి ముస్లిం కోటీశ్వరుడు. బాబా దర్శనానికి వస్తే బాబా మసీదులోనికి రానివ్వలేదు. 9 నెలలు బాబా అనుగ్రహం కోసం వెయిట్ చేశాడు. ఆ తర్వాత 4 ప్రశ్నలు అడిగితే 4 ప్రశ్నలకు అతను శుభ్రంగా శుద్ధంగా నిజమైన భక్తుడిగా శిష్యుల్లాగా సమాధానాలు గొప్పగా చెప్పినా సరే బాబా గారు అతన్ని ఇంకా తిట్టి అరిసి అవమానించినట్టుగా మాట్లాడి అప్పుడు కూడా అతను ఏమీ అనకుండా ఉంటే గురువు తిట్టినా కొట్టినా మన మంచికే అని గ్రహించగలిగిన స్థితి నిజమైన శిష్యుడి లక్షణం. గురువు తిట్టాడని, గురువు అరిశాడని, గురువు నన్ను గౌరవించలేదని, నాకు మర్యాద చేయలేదని అనుకునేవాడు ఎప్పుడు శిష్యుడు కాలేడు అని నిరూపించి అతన్ని అనుగ్రహించాడు. మామిడిపళ్ళ గంప మామిడిపళ్ళు పంపించాడు, 55 రూపాయలు లెక్కపెట్టి ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి ఆధ్యాత్మిక ఉన్నతికి అనేకమైన సూచనలు చేసి అతన్ని ఉద్ధరించాడు. అలా బాబా గారి దగ్గరికి ఎంతోమంది, అలాగే ఒక పిసినారి వాడు బాబా నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అడిగితే పిసినారి వాడైనా సరే వాడికి కూడా బ్రహ్మజ్ఞానం చెప్పాడు బాబా. బ్రహ్మను సాక్షాత్కారం చేసుకోవాలంటే మొత్తం 10 రకాల సాధనలు చెయ్యాలి, 10 రకాల అర్హతలు సంపాదించాలి అని చెప్పి బ్రహ్మజ్ఞానం నేర్పించాడు. ఇలా ఆధ్యాత్మిక ఉన్నతిని కోరి బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బాబా గారు ఆధ్యాత్మిక ఉన్నతిని చేరుకోవడానికి కావలసిన సాధనలు చూపించాడు, నడిపించాడు, ఉద్ధరించాడు. కాబట్టి బాబా గారు ఆ విధంగా సద్గురువు అని పిలిపించుకుంటాడు. కాబట్టి బాబా గారిలో గురువు ఉన్నాడు. సాధారణమైన బలహీనతలు తొలగించేలా చేసి వాళ్ళని పరిశుద్ధపరిచే ప్రయత్నం చేశాడు గురువుగా. బాబాలో సద్గురువు ఉన్నాడు. ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు కావాలనుకున్నారో, ఉన్నత స్థితికి పోవాలనుకున్నారో వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక సాధనలు నేర్పించి తర్పీదిచ్చి అందులో నడిపించి వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. అలాగే
బాబా సమర్థ సద్గురువు కూడా. సృష్టి స్థితిలయలు చేయగలిగిన సామర్థ్యం, సృష్టిని శాసించగలిగిన సామర్థ్యం, ఏమైనా చేయగలిగిన సామర్థ్యం, సాక్షాత్తు పరబ్రహ్మకు పరమాత్మకున్న సమస్తమైన లక్షణాలు సంపూర్ణంగా కలిగినటువంటి సాయిబాబా గారి యొక్క సమర్థత మనకు దర్శనమిస్తుంది. అలాగే సమర్థ సద్గురు అనడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే, అక్కలకోట మహారాజు గారి అవతారమే షిరిడి సాయిబాబా గారు కాబట్టి అక్కలకోట మహారాజు గారి పేరేం పేరు? స్వామి సమర్థ. కాబట్టి ఆ స్వామి సమర్థే ఈయన ఉన్నాడు. కాబట్టి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. భక్తుల ముందు చెప్పమంటే ఇలా ఆనందంగా బ్రహ్మానందంగా చెప్పగలం, కానీ మీ బాబా దేవుడు ఎలా అవుతాడు చెప్పు అంటే ఏం చెప్తాం? మనం ఏం చెప్పినా వాడు వినడు, ఒప్పుకోడు. కాబట్టి ఇక్కడ ఆనందం, ఇక్కడ అద్భుతం, ఇక్కడ అనుభవం, ఇది గురువు యొక్క అనుగ్రహం. ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే గురు పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉందాం. ఓం శ్రీ సాయిరామ్.